Hi students, welcome to English by Sandeep Sir YouTube channel. This is your Sandeep Sir, faculty in English language. మనము ఈ మార్క్ టెస్ట్ సిరీస్లో భాగంగా కంటిన్యూ చేస్తూనే ఉన్నాం కదా. ఈ వీడియోలో మీకు ఏంటంటే మార్క్ టెస్ట్ 17 ఇంగ్లీష్ పార్ట్ ఎక్స్ప్లెనేషన్ చూడబోతున్నాం. రైట్, చూడండి చాలామంది ఏంటంటే కొంతమంది మార్క్ టెస్ట్లు అంటే అవి డిఫరెంట్గా ఫ్రేమ్ చేసిన క్వశ్చన్స్ ఏమనుకుంటున్నారు. కానీ చూడండి ఈ మార్క్ టెస్ట్లు అన్నీ మీకు ఏంటంటే ప్రీవియస్ పేపర్స్ ఇవన్నీ, ఓకేనా. ఇవన్నీ మీకు జనవరిలో జరిగిన షిఫ్ట్లు ఉన్నాయి కదా, అవన్నిటి నుంచి డిజైన్ చేసిన పేపర్స్ ఇవి. బెస్ట్ పేపర్స్ తీసుకొని అన్ని కాన్సెప్ట్స్ కవర్ అయ్యే విధంగా ఏ పేపర్స్ అయితే ఉన్నాయో వాటిని తీసుకొని మీకు ఇక్కడ వాటిని మార్క్ టెస్ట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, ఓకేనా. ఇవి ప్రీవియస్ ఇయర్ పేపర్స్ 16 కానీ 15 కానీ ప్రతి ఒక్కటి ఫస్ట్ నుంచి 20 వరకు మనం కనెక్ట్ చేయబడి 20 మార్క్ టెస్ట్ పేపర్స్ అన్నీ మీకు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్సే, ఓకేనా. అది మీకు ఇంకా ఫస్ట్ షిఫ్ట్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ వీడియోస్లో, ఓకేనా. రైట్, చూడండి ఇక్కడ అంటే డిఫరెంట్ షిఫ్ట్ వైజ్ వచ్చినాయని చెప్పేసి వాటి నేమ్ కూడా పెట్టి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరేం వరీ కాకండి, ఓకేనా. రైట్, ఎనీవే ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ, ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ ద వ్యూవర్స్, ఓకే. మీరు ఇంకా మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, ఓకేనా. ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే కంపల్సరీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కొంతమంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియో చూస్తున్నారు. ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, ఓకేనా. వీడియో నచ్చినట్లయితే లాస్ట్కు ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, ఓకే. రైట్, ఇంకోటి ఏంటంటే మన యాప్ కూడా వచ్చేసిందమ్మా, ఓకేనా. యాప్ కూడా వచ్చేసింది. జీడీ కానిస్టేబుల్ వాళ్ళకు నేను స్పెషల్గా కోర్స్ అంటే జీడీ కానిస్టేబుల్ వాళ్ళకు కొన్ని తక్కువ టాపిక్సే ఉంటాయి కాబట్టి ఓన్లీ ఆ టాపిక్స్ మటుకే మీకు కోర్స్ అనేది డిజైన్ చేయడం జరిగింది యాప్లో, ఓకేనా. మీకు యాప్ అనేది నేను అక్కడ డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను, ఓకేనా. మన ఛానల్ డిస్క్రిప్షన్ కానీ లేకుంటే వీడియో కింద డిస్క్రిప్షన్స్ ఉంటాయి కదా, అన్నిట్లో మీకు లింక్ అనేది ఉంటుంది. ప్రతి ఒక్కరూ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. మీకు అల్టిమేట్ కంటెంట్ ఉంటుంది, యూనిక్ కంటెంట్ ఉంటుంది. తక్కువ ప్రైస్కి నేను అక్కడ కోర్స్ అనేది పెడతాను, ఓకేనా. కాబట్టి మీరు జాగ్రత్త ప్రతి ఒక్కరు, ఓకేనా. ఉన్నట్టు కొద్ది రోజులే కాబట్టి మీరు ఎంత పాసిబుల్ అయితే అంత నేర్చుకోండి, అంతే, ఓకేనా. యూనిక్ కంటెంట్ ఉంటుంది మొత్తం, ఎంత పాసిబుల్ అయితే అంత కంటెంట్ నేర్చుకోండి, ఓకేనా. వొకాబులరీ కానీ గ్రామర్ కానీ అన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసిన మీరు ఒక్కసారి చూస్తే మీకు అర్థమైపోతుంది, ఓకేనా. రైట్, మీకు ఇంకోటి ఏంటంటే మన టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది, అందులో కూడా జాయిన్ అవ్వండి ప్రతి ఒక్కరు, ఓకేనా. మన టెలిగ్రామ్ ఛానల్ మీకు లింక్ కూడా అందులో ఉంది, ఓకేనా. ఏమంటారు వీడియో కింద నేను కామెంట్స్లలో నేను పిన్ చేసి పెట్టాను, అందులో జాయిన్ అవ్వండి ప్రతి ఒక్కరు, ఓకేనా. రైట్, ఇంకా మనము లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. రైట్, చూడండి మీరు వొకాబులరీ క్లియర్గా రాసుకోండి. నేను వీడియోస్ చేస్తూనే ఉన్నాను ప్రతి దాని మీద, వొకాబులరీ మీద కూడా వీడియోస్ చేశాను. ఆ వీడియోస్ అన్నీ జాగ్రత్తగా చూడండి, ఓకేనా. నెక్స్ట్ చేస్తాను క్లోజ్ టెస్ట్ మీద చేస్తాను నెక్స్ట్ వీడియోస్, మీరు ఏం వరీ కాకండి. క్లోజ్ టెస్ట్ మీద, ఓకేనా. నెక్స్ట్ స్పాటింగ్ ఎర్రర్స్ మీద అన్నిటి మీద చేద్దాం, ఓకేనా. ఎగ్జామ్ అయ్యేంత వరకు నేను మీకు కంపల్సరీ వీడియోస్ అనేవి అన్నీ చేస్తాను. మీరేంటంటే ప్రతి ఒక్కరు మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, అంతే, అదొకటే నా రిక్వెస్ట్, అందరికీ షేర్ చేయండి, దట్స్ ఇట్, ఓకేనా. షేర్ చేస్తే ఆ మోటివేషన్ తోటి నేను ఇంకా వీడియోస్ అనేవి చేస్తాను. రైట్, ప్లే చేయకుండా మనము పేపర్లోకి వెళ్ళిపోదాం. చూడండి ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ వెరీ సింపుల్. చూడండి ఇది ప్రీవియస్ ఇయర్ పేపరే, ఇది మీరేం భ్రమలు పెట్టుకోకండి, ఓకేనా. రైట్, చూడండి ఇక్కడ మీకు ఏమంటుండంటే సెంటెన్స్ ఇచ్చాడు, సెంటెన్స్లో ఫిల్ ఇన్ ద బ్లాంక్ ఇచ్చాడు. మీరు ఏం చేయాలి అంటే సెంటెన్స్లో నాకు వర్డ్ అండర్లైన్ చేశారు, అండర్లైన్ చేసిన వర్డ్కి సినానిమ్ తోటి మీరు ఏం చేయాలంటే ఈ బ్లాంక్ని ఫిల్ చేయాలి, ఓకేనా. అండర్లైన్ చేసిన వర్డ్కి సినానిమ్ తోటి మీరు ఆ బ్లాంక్ని అయితే ఫిల్ చేయమంటుండే అక్కడ. కాబట్టి మరి అప్పుడు మనము చూడండి అండర్లైన్ చేసిన వర్డ్ తోటి సినానిమ్ అట. మరి ఇక్కడ అండర్లైన్ చేసిన వర్డ్ ఏంటి? లుక్. ఏంటిది మనకు వర్డ్? లుక్ కాబట్టి లుక్కి సినానిమ్ ఒకసారి ఆప్షన్ చూడండి. లుక్ అన్నప్పుడు హియర్ ఉంది, సి ఉంది, ఇగ్నోర్ ఉంది, టచ్ ఉంది. చెప్పండి, సింపుల్గా ఆన్సర్ చేయొచ్చు. ఇక్కడ మనం లుక్ అంటే చూడమే కదా, చూడం కాబట్టి మనకు అప్పుడు ఇక్కడ ఏమొస్తుంది ఆన్సర్? సి వస్తుంది. హియర్ వినడం అంటామా? లేదు. ఇగ్నోర్ చేయడం అంటామా? ఇగ్నోర్ చేయడం అన్నాం కదా, ఇగ్నోర్ అంటే మర్చిపోవడం, వదిలేయడం అంటూ ఉంటాం, ఇగ్నోర్ చేయడం అంటాం, కాబట్టి అది మనకు ఆన్సర్ కాదు. టచ్ చేయడం అంటామా? లేదు. సింపుల్ క్వశ్చన్, సింపుల్ ఆన్సర్ ఇది. ఆప్షన్ 2 ఇస్ ద ఆన్సర్, అంతే, ఓకేనా. మీరు చాలామంది ఏంటంటే భయపడతారు, ఇంగ్లీష్ అనగానే భయపడుతూ ఉంటారు, కానీ అంత సీనే ఉండదు అక్కడ. నార్మల్ క్వశ్చన్సే ఇస్తారు. మీరేంటంటే క్లియర్గా కామన్ సెన్స్ తోటి చదవండి, కామన్ సెన్స్ చదివి ఆన్సర్ చేయండి, ఓకేనా. అది ఎంత సింపుల్ క్వశ్చన్ చూడండి ఇక్కడ, కానీ డైరెక్షన్ అర్థం కావాలి మీకు అక్కడ మళ్ళీ, ఓకేనా. కంప్లీట్ ద సెంటెన్స్ బై చూసింగ్ ద మోస్ట్ అప్రోప్రియేట్ సినోనిమ్ ఆఫ్ ద అండర్లైన్డ్ వర్డ్. ఈ బ్లాంక్ని కంప్లీట్ చేయమంటుండు. ఎలా? అండర్లైన్ చేసిన వర్డ్కి సినోనిమ్ తోటి, కాబట్టి ఆప్షన్ 2 క్లియరా? రైట్, నెక్స్ట్
సెకండ్ క్వశ్చన్ చూడండి ఇక్కడ. సెకండ్ క్వశ్చన్ ఏంటంటే మనకు టెన్స్ సింపుల్ ఇది మీకు. ఓకేనా, చెప్తున్నా కదా నా కోర్సులో క్లియర్ కట్గా టెన్సెస్ ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరు ఒక్కసారి టెన్సెస్ ఉంటే బట్టే విధంగా ఉండదు అది మీకు. ఓకేనా, ఆ స్ట్రక్చర్స్ కానీ అవన్నీ బట్టే విధంగా అస్సలే ఉండదు. ఒకసారి చూసారంటే లైఫ్ లాంగ్ గుర్తుండిపోతుంది మీకు ఆ స్ట్రక్చర్స్ అనేవి. ఓకేనా, చూడండి ఇక్కడ మనకి ఏముంటుందంటే సెలెక్ట్ ద ఆప్షన్ దట్ ఎక్స్ప్రెసెస్ ద గివెన్ సెంటెన్స్ ఇన్ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అట. ఓకేనా, ఏమంటుండంటే కింద సెంటెన్స్లు ఇచ్చారు, అందులో ఏ సెంటెన్స్ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఉంది అంటుండు. చాలా సింపుల్ చూడండి. అసలు మీకు జనరల్గా పర్ఫెక్ట్ టెన్స్లు అంటే టెన్స్ ఎట్లా రాయాలి చూడండి. పర్ఫెక్ట్ టెన్స్ అన్నాం అనుకోండి, జనరల్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అంటే ఏ టెన్స్ అయినా సరే సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వర్బ్ ప్లస్ మెయిన్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ అంటాం. ఈ జనరల్ స్ట్రక్చర్ ఆఫ్ ఎనీ టెన్స్. కానీ సింపుల్ ప్రెజెంట్ సింపుల్ పాస్ట్లో ఏమవుతుంది, మనకు హెల్పింగ్ వర్బ్ అనేది మనకు అక్కడ జనరల్గా కనిపించదు. సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ ఉంటుంది. ఓకేనా, మిగతా సింపుల్ ప్రెజెంట్ సింపుల్ పాస్ట్లో రెండిట్లో. మిగతా టెన్స్లలో క్లియర్గా కనిపిస్తుంది సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వర్బ్ ప్లస్ మెయిన్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ అని చెప్పేసి జనరల్గా ఈ స్ట్రక్చర్ అనేది కనిపిస్తుంది మనకు. రైట్, కాబట్టి ఇక్కడ మనకు ఈ స్ట్రక్చర్ ఉన్నప్పుడు పర్ఫెక్ట్ అంటే జనరల్గా మెయిన్ వర్బ్ ఎప్పుడైనా సరే ఏం తీసుకోవాలంటే V3 తీసుకోవాలి. ఏం తీసుకోవాలి, మనకు V3 తీసుకోవాలి. హెల్పింగ్ వర్బ్స్ ఏమొస్తాయి అంటే మనకు హ్యావ్ ఫార్మ్స్ వస్తాయి. ఓకేనా, హెల్పింగ్ వర్బ్స్ ఏమో హ్యావ్ ఫార్మ్స్ వస్తాయి, మెయిన్ వర్బ్ V3 వస్తుంది. మరి ఇప్పుడు మనకు హ్యావ్ ఫార్మ్స్ అంటే ఏమేమి ఉంటాయి, హ్యావ్, హ్యాజ్, హ్యాడ్. హ్యావ్, హ్యాజ్, హ్యాడ్. హ్యావ్, హ్యాజ్ ఏమో ప్రెజెంట్, హ్యాడ్ ఏమో పాస్ట్. కాబట్టి మనం పాస్ట్ పర్ఫెక్ట్ అంటున్నాం కదా, ప్రెజెంట్ పర్ఫెక్ట్ అంటే హ్యావ్, హ్యాజ్ తీసుకునే వాళ్ళం. పాస్ట్ పర్ఫెక్ట్ కాబట్టి హ్యాడ్ తీసుకోవాలి. హ్యాడ్ అయిపోయింది, తర్వాత మనకి ఏముంటుంది V3. మెయిన్ వర్బ్ ఎప్పుడైనా సరే పాస్ట్ పర్ఫెక్ట్ అంటే V3 ఉండాలి కదా, బట్ మనకు హ్యాడ్ ప్లస్ V3 ఉండాలి. ఓకేనా, మనకు ఆన్సర్లో ఏముండాలి, హ్యాడ్ ప్లస్ V3 ఉండాలి. సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ V3. బట్ ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు జనరల్ ఇంకో కన్ఫ్యూజన్ ఏమొస్తుంది అంటే చూడండి, మనము రీడ్ అనే దానికి సో మూడు V1 V2 V3 మూడిటి స్పెల్లింగ్ సేమ్ ఉంటుందమ్మా. రీడ్ రెడ్ అంటాం కానీ స్పెల్లింగ్ మాత్రం సేమ్, READ READ READ. V1 V2 V3 మూడు సేమే ఉంటాయి. కొన్ని వర్బ్స్ ఉంటాయి మనకు, పుట్ కట్ షట్ హట్. ఓకేనా, టెలికాస్ట్ ఇలా కొన్ని వర్బ్స్ ఉంటాయి. ఓకేనా, ఆ వర్బ్స్ మనకి ఏంటంటే ఎప్పుడైనా సరే ఒకటే ఫామ్లో ఉంటాయి. ఓకేనా, V1 V2 V3 మూడు ఒకటే ఫామ్లో ఉంటాయి. జాగ్రత్త చూసుకోవాలి అంతే మీరు. రైట్, ఇక్కడ మనకు READనే. ఓకేనా, V1 అదే, V2 అదే, V3 కూడా అదే. కానీ ఇక్కడ మనకు ఐ రీడ్, ఇది ఐ రీడ్ అనవచ్చు, లేకపోతే ఐ రెడ్ అన్న కావచ్చు. అది V1 అన్న కావచ్చు, V2 అన్న కావచ్చు. ఇప్పుడు ఇది V1 అంటే సింపుల్ ప్రెజెంట్ అవుతుంది, V2 అయితే సింపుల్ పాస్ట్ అవుతుంది. ఓకేనా, కాబట్టి ఇది మనకు ఆన్సర్ కాదు. హ్యాడ్ లేదు కదా, ఆన్సర్ కాదు. ఇక్కడ హ్యాడ్ ఉంది కానీ ఇక్కడ ఏముంది, ఐ హ్యాడ్ బీన్ రీడింగ్ అట. ఇప్పుడు V4 వస్తుందా మనకు, ఐ హ్యాడ్ బీన్ రీడింగ్ అనేది పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్, కాబట్టి ఇది మనకు ఆన్సర్ కాదు. రైట్, నెక్స్ట్ ఐ వాజ్ రీడింగ్ అనేది ఏంటిది, పాస్ట్ కంటిన్యూస్ టెన్స్, ఇది కూడా మనకు ఆన్సర్ కాదు. ఓకేనా, మన ఆన్సర్ ఏమొస్తుందంటే ఐ హ్యాడ్ రెడ్. చూడండి హ్యాడ్ ఉంది, V3 అనేది మనకు READనే ఉంటుంది కదా సేమ్, కాబట్టి మనకు హ్యాడ్ ప్లస్ V3 ఇందులో ఉంది కాబట్టి ఆప్షన్ D ఇస్ ద ఆన్సర్. అంతే, మీరు ఇంకా సింపుల్ డైరెక్ట్ ఆన్సర్ చేస్తారు. నా వీడియోస్ కనుక చూస్తే మీరు క్లియర్గా టెన్స్ వీడియోస్. ఓకేనా, కాబట్టి మీరు జాబ్ అయితే మిస్ చేసుకోకుండా ఉండండి. ఓకేనా, సో హ్యాడ్ ప్లస్ V3. పర్ఫెక్ట్ అంటే మనకు జనరల్గా V3 ఉంటుంది, పాస్ట్ అన్నాడు కాబట్టి హ్యాడ్ ఉంటుంది, కాబట్టి హ్యాడ్ ప్లస్ V3 ఉన్న ఆప్షన్ ఆన్సర్ అవుతుంది. ఇక్కడ హ్యాడ్ ఉంది కానీ బీన్ ప్లస్ V4 ఉంది, అది ఆన్సర్ కాదు. బట్ మనకు ఆప్షన్ D ఇస్ ద ఆన్సర్. సింపుల్ క్వశ్చన్. రైట్, మరి ఆప్షన్ D అంటే చూడండి, మళ్ళీ ఇక్కడ చూడండి కింద ఆప్షన్స్లో ఆప్షన్ D అంటే మళ్ళీ 4 ఆప్షన్ పెట్టొద్దు. ఈ 1 to ABCD ఉన్నాయి కదా, మళ్ళీ వీటికి కూడా ఇంకా ఆప్షన్స్ ఇచ్చాడు. ఫస్ట్ వన్ ఏంటిది C అన్నాడు, సెకండ్ వన్ ఏంటిది D అన్నాడు, థర్డ్ వన్ ఏంటిది B అన్నాడు, ఫోర్త్ వన్ ఏంటిది అంటే ఆప్షన్స్లో మళ్ళీ ఆప్షన్స్ ఇచ్చిండు. కాబట్టి ఫస్ట్ ఆప్షన్ ఏమంటుండే C అంటుండు, సెకండ్ ఆప్షన్ ఏమంటుండే D అంటుండు, థర్డ్ ఆప్షన్ ఏమంటుండే B అంటుండు, ఫోర్త్ ఆప్షన్ ఏమంటుండే A అంటుండు. బట్ మనకు అప్పుడు ఆన్సర్ వస్తుంది D అనేది ఆప్షన్ సెకండ్ ఆప్షన్ ఉంది కదా, బట్ ఆప్షన్ 2 ఇస్ ద ఆన్సర్. అది అట్లా చూసుకోవాలి. మళ్ళీ ఆన్సర్ ఇంకా రాలే మనకు, లాస్ట్లో ఇవి ఇచ్చిండు, మళ్ళీ వీటిని మళ్ళీ ఆప్షన్స్లలో ఇచ్చిండు. బట్ మనకు D అనేది ఆప్షన్లో ఉందో చూసుకోండి, మళ్ళీ గుడ్డిగా ఆప్షన్ 4 అని పెట్టకూడదు, ఇక్కడ ఆప్షన్ 4 లీలో ఇవ్వలేడు కదా అది. బట్ మనకు ఆప్షన్ 2. థర్డ్ క్వశ్చన్ ఏంటి ఇక్కడ, సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ ఆప్షన్ టు ఫిల్ ఇన్ ద బ్లాంక్. టు ఫిల్ ఇన్ ద బ్లాంక్ క్వశ్చన్ ఇది. రైట్, చూడండి ఇక్కడ మనం ఇది మళ్ళీ టెన్స్ బేస్డే ఉంది అమ్మ. చూడండి టెన్స్ బేస్ తోటి ఎలా వస్తున్నాయి క్వశ్చన్స్, ఈజీగా సాల్వ్ చేయొచ్చు మనం. ఓకేనా, టెన్సెస్ వస్తే పట్టి పడితే రావు, మళ్ళీ కాన్సెప్ట్ అర్థం చేసుకుంటూ వస్తాయి. చూడండి, వన్ నైట్ ఒక రోజు రాత్రి అట, ఏ హంటర్ డాష్ నియర్ ఏ రివర్. ఓకే, డాష్ నియర్ ఏ రివర్కు దగ్గరగా, వెన్ హీ బిగాన్ టు డ్రీమ్. చూడండి ఇక్కడ వెన్ హీ బిగాన్ టు డ్రీమ్, హీ అనేది ఏంటిదమ్మా సబ్జెక్టు, బిగాన్ ఇది మనకి ఏంటిదమ్మా V2 ఉంది. ఇప్పుడు ఇది బ్లాంక్ ఇచ్చిండు, ఇక్కడ సెంటెన్స్ ఏమైందట సింపుల్ పాస్ట్లో ఉంది. ఓకేనా, అంతే. ఇంకా జనరల్గా చూసుకుంటే అక్కడ హంటర్ ఆప్షన్స్లో ఏమున్నాయంటే హంటర్ అంటే వేటగాడు అని, ఆప్షన్స్లో ఏమున్నాయి స్లీప్ ఉంది అంటే
అతడు నిద్రపోతున్నాడు అని. ఓకేనా, సింపుల్గా నిద్రపోవడం అనేది ఉంది. ఇక్కడేమో డ్రీమ్, ఓకేనా, డ్రీమింగ్ కలగంటున్నాడు అని ఉంది. ఇప్పుడు ఈ సెంటెన్స్ ఎందులో ఉంది, మనకు పాస్ట్లో ఉంది. కాబట్టి ఆ రోజు అతడు ఆ వేటగాడు చేసేది కూడా పాస్ట్లోనే ఉంటుంది కదా, నిద్రపోయేది కూడా పాస్ట్లోనే ఉంటుంది కదా, మరి పాస్ట్లోనే ఉంటుంది కాబట్టి ఈజ్ అనేది ప్రెసెంట్లో వస్తుంది, ఆప్షన్ తీసేయండి. స్లీప్ అనేది మనకు V1 అవుతుంది, ఆప్షన్ తీసేయండి. అయినా ఏ హంటర్ అంటే స్లీప్స్ రావాలి, జనరల్గా వస్తే సింపుల్ ప్రెసెంట్లో వస్తే ఏ హంటర్కు స్లీప్ అయితే రాదు, కాబట్టి ఈ ఆప్షన్ కూడా పోయింది మనకు, రైట్. మరి వాస్ స్లీపింగ్ ఉంది, వాస్ స్లెప్ట్ ఉందమ్మా. చూడండి ఇక్కడ స్లీప్, స్లెప్ట్ అంటాం. స్లీప్ అనేది మనకు V1, స్లెప్ట్ అనేది మనకు V2, స్లెప్ట్ అనేది మనకు V3, V1, V2, V3 అంటాం. మరి ఇక్కడ మనకు వాజ్ రెండు పాస్టే, కానీ ఇది తీసుకోవాలంటే మన జనరల్గా ఇక్కడ చూడండి, వాజ్ జనరల్గా మనకి ఇక్కడ రాస్తాం చూడండి కాన్సెప్ట్. ఇక్కడ వాజ్ తర్వాత అయినా వరు తర్వాత అయినా సరే మీకు V3 రావచ్చు, V4 రావచ్చు అమ్మ. వాజ్ తర్వాత వర్ తర్వాత V3 రావచ్చు, V4 రావచ్చు. V3 ఎప్పుడు వస్తుంది అంటే ప్యాసివ్ వాయిస్లో వస్తుంది. V4 ఎప్పుడు వస్తుంది అంటే యాక్టివ్ వాయిస్లో వస్తుంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్, జాగ్రత్త వినండి. మీకు ఎప్పుడైనా సరే ప్యాసివ్ వాయిస్, యాక్టివ్ వాయిస్ అనేది ఏంటంటే సెంటెన్స్ అనేది సబ్జెక్ట్తో స్టార్ట్ అయ్యి, జనరల్గా సెంటెన్స్ అనేది సబ్జెక్ట్తో స్టార్ట్ అయ్యి ఆబ్జెక్ట్తో ఎండ్ అవుతుంది, దాన్ని మనం యాక్టివ్ వాయిస్ అంటాం. సబ్జెక్ట్తో స్టార్ట్ అయితే ఆబ్జెక్ట్తో ఎండ్ అవుతుంది. నెక్స్ట్ సెంటెన్స్ అనేది ఆబ్జెక్ట్తో స్టార్ట్ అయ్యి బై సబ్జెక్ట్తో ఎండ్ అయింది అనుకోండి, జనరల్గా దాన్ని మనము ప్యాసివ్ వాయిస్ అంటాం. ఓకేనా. మరి సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ అంటే ఏంటి, మీకు చెప్తూనే ఉన్నాం కొన్ని వీడియోస్లలో. సబ్జెక్ట్ అంటే ఏంటంటే యాక్షన్ చేసేవాళ్ళు, ఆబ్జెక్ట్ అంటే ఏంటంటే యాక్షన్ రిసీవ్ చేసుకునే వాళ్ళు. యాక్షన్ చేసే వాళ్ళని సబ్జెక్ట్ అంటాం, యాక్షన్ రిసీవ్ చేసుకునే ఆబ్జెక్ట్ అంటాం. సో సెంటెన్స్ సబ్జెక్ట్తో స్టార్ట్ అయిందంటే అది ఏ స్ట్రక్చర్ ఉండాలి, మనకు యాక్టివ్ వాయిస్ స్ట్రక్చర్ ఉండాలి. సెంటెన్స్ అనేది ఆబ్జెక్ట్తో స్టార్ట్ అయితే ప్యాసివ్ వాయిస్ స్ట్రక్చర్ ఉండాలి. ఓకేనా. మరి ఇప్పుడు ఇక్కడ చూడండి, వాజ్ స్లెప్ట్ అంటే వాజ్ తర్వాత మనకు V3 వచ్చింది కదా. సో జనరల్గా ప్యాసివ్ వాయిస్ అంటే ఏ స్ట్రక్చర్ ఉంటుంది అంటే బీ ఫామ్ ప్లస్ V3. ప్యాసివ్ వాయిస్ అంటే ఏంటిది, అది మనకు బీ ఫామ్ ప్లస్ V3 స్ట్రక్చర్ ఉంటుంది. వాజ్ స్లెప్ట్ అంటే బీ ఫామ్స్ ఏంటో చెప్తా చూడండి, రాసుకోండి మీకు క్లియర్గా. యామ్, ఈజ్, ఆర్, వర్స్, వర్, బీ, బీన్, బీయింగ్, ఇవన్నీ మనకు బీ ఫామ్స్ అమ్మ. వీటి పక్కన V3 ఉంది అంటే అది మనకు ప్యాసివ్ వాయిస్ అన్నట్టు. ఏంటి బాబీ, యామ్, ఈజ్, ఆర్, వర్స్, వర్, బీ, బీన్, బీయింగ్, ఇవన్నీ ఏంటి మనకు బీ ఫామ్స్ అనమాట. వాటి పక్కన V3 ఉంటుంది, మనకు ప్యాసివ్ వాయిస్ స్ట్రక్చర్. ఓకేనా. కాబట్టి మనకు వాస్ తర్వాత V3 ఉంది కదా, స్లీప్, స్లెప్ట్, ఇది V3 కాబట్టి మనకు V2 అయితే రాదు, V3 వస్తే. కాబట్టి మనకు V3 కాబట్టి బీ ఫామ్ తర్వాత V3 ఉంది కదా, ఇది మనకి ఏమవుతుంది, ప్యాసివ్ వాయిస్ అవుతుంది. మరి సెంటెన్స్ దేంతో స్టార్ట్ అయింది, సబ్జెక్ట్తో స్టార్ట్ అయింది. అతడే కదా పడుకునేది, యాక్షన్ చేసి అతడే కదా. సెంటెన్స్ స్టార్టింగ్లో ఏమొచ్చింది, ఇక్కడ సబ్జెక్ట్ వచ్చిండు. కాబట్టి మనకు అప్పుడు సెంటెన్స్లో స్టార్టింగ్లో సబ్జెక్ట్ వచ్చింది కాబట్టి యాక్టివ్ వాయిస్ రాస్తారా, ప్యాసివ్ వాయిస్ రాస్తారా, యాక్టివ్ వాయిస్ రాయాలి, రైట్. మరి యాక్టివ్ వాయిస్ రాయాలి కాబట్టి, ఓకేనా, మరి మనము యాక్టివ్ వాయిస్ రాయాలి కాబట్టి మరి అప్పుడు మనము ఈ ప్యాసివ్ వాయిస్ స్ట్రక్చర్ రాయం కదా. మనకు ఆప్షన్ 4 ఈజ్ ద ఆన్సర్. ఆన్సర్ వస్తుంది ఇక్కడ మనకు ఆప్షన్ 4 అనేది ఆన్సర్ అయిపోతుంది అమ్మ, అది. ఓకేనా. నెక్స్ట్ 4th క్వశ్చన్. చూడండి ఇక్కడ మనకు 4th క్వశ్చన్ ఏముందంటే యాజ్ దే ఓన్లీ, ఓకే, మిస్స్పెల్డ్ వర్డ్ అడుగుతుంది ఇక్కడ. ఫస్ట్ డైరెక్షన్ చూడండి ఇక్కడ, ఐడెంటిఫై ద మిస్స్పెల్డ్ వర్డ్ ఇన్ ద ఫాలోయింగ్ సెంటెన్స్, రైట్. మిస్స్పెల్డ్ వర్డ్ అంటే స్పెల్లింగ్ అనేది రాంగ్ ఉన్న వర్డ్ ఏంటో అడుగుతుండు, రైట్. చూడండి ఇక్కడ, ఓకే, ఆప్షన్స్లోకి వెళ్ళిపోవచ్చు డైరెక్ట్గా. ఇక్కడ మినిమల్, సూపర్విజన్, డైనమిక్స్, అన్ఎఫెక్టెడ్. చూడండి ఇక్కడ మినిమల్ ఓకేనా, కరెక్టే ఉంది, ఓకే. సూపర్విజన్ ఓకే. నెక్స్ట్ మనకు డైనమిక్స్. చూడండి ఇక్కడ డైనమిక్స్ అంటే స్పెల్లింగ్ ఏముంటుంది ఇక్కడ, డిఐ కాదు డివై ఉండాలి, కాబట్టి స్పెల్లింగ్ రాంగ్ ఉంది కదా. రాంగ్ ఉన్న స్పెల్లింగ్ అడుగుతుంది కదా. ఇప్పుడు మనకు ఆప్షన్ 3 ఈజ్ ద ఆన్సర్. ఆన్సర్ వస్తుంది ఇక్కడ, ఆప్షన్ 3 అనేది ఆన్సర్ అయిపోతుంది అమ్మ, ఆప్షన్ 3. నెక్స్ట్ 5th క్వశ్చన్. 5th క్వశ్చన్ ఏంటి మనకు, సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్ క్వశ్చన్. సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్ క్వశ్చన్, రైట్. అంటే సెంటెన్స్లో పార్ట్ అండర్లైన్ చేస్తాడు, అండర్లైన్ చేసిన పార్ట్ మనకు రైట్ రాంగ్ చూసుకోవాలి అంతే, రైట్. అది రైట్ ఉంటేనేమో నో సబ్స్టిట్యూషన్ ఆన్సర్, రాంగ్ ఉంటేనేమో దేంతో మనం కరెక్ట్ చేయాలో చూసుకోవాలి. చూడండి ఇక్కడ, ద ఎంటైర్ ఎకానమీ హ్యాస్ బీన్ ఎఫెక్టెడ్ బై ద రాయిట్స్ ఇన్ ద స్టేట్. ఓకే, రైట్, హ్యాస్ బీన్ ఎఫెక్టెడ్. ఇప్పుడు ఎంటైర్ ఎకానమీ అనేది మనకు సింగులర్ ప్లూరల్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మనకు సింగులర్ ఎకానమీ అంటుండు, ఓకేనా. కాబట్టి మనకు అది సింగులర్ అవుతుందాం, ఓకేనా. ఎంటైర్ ఎకానమీ అనేది ఏమవుతుంది మనకు సింగులర్ సబ్జెక్ట్ అవుతుంది, రైట్. ఇది సింగులర్ సబ్జెక్ట్ కాబట్టి మరి ఇప్పుడు మనకి అక్కడ వర్బ్ కూడా ఎలా ఉండాలి, సింగులరే ఉండాలి. ఒకసారి ఆప్షన్ చూస్తే హ్యావ్ బీన్ ఎఫెక్టెడ్, హ్యావ్ అనేది ప్లూరల్కి యూజ్ చేస్తాం, ఇది మనకు ఆన్సర్లు కావు. మరి మనకి ఇక్కడ
హ్యాస్ బీన్ ఎఫెక్టెడ్ ఉంది, ఈ నో సబ్స్టిట్యూషన్ ఆన్సర్ ఉంది. ఓకేనా, రెండు సేమే ఉన్నాయి కానీ ఇక్కడ డిఫరెన్స్ ఏముందంటే, ఇంకో చూడండి ఇక్కడ డిఫరెన్స్ ఏముందమ్మా, అది ఇక్కడ మీకు ఈ కాన్సెప్ట్ తెలియాలి. చూడండి ఎఫెక్ట్ చూడండి, ఇక్కడ క్వశ్చన్స్ అనేవి అంత ఈజీగా రావమ్మా, అస్సలే చెప్తున్నా కదా ముందే, క్వశ్చన్స్ అనేవి అంత ఈజీగా అస్సలు రావట్లేవు. ఎస్ఎస్సి అంటే మీకు జీడీకి సపరేట్ ఇంగ్లీషు, హెచ్సిజిఎల్కి సపరేట్ ఇంగ్లీషు, ఎంటీఎస్ సపరేట్ ఇంగ్లీష్ ఏమి ఉండదు అక్కడ. అన్ని కాన్సెప్ట్స్ వస్తేనే వస్తాయి, లేకపోతే రానట్టే. కాన్సెప్ట్స్ వస్తేనే ఆన్సర్ చేయగలుగుతారు. ఓకేనా, కాన్సెప్ట్స్ ఆర్ సేమ్ ఫర్ ఆల్ కైండ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్. ఓకేనా, ఎస్ఎస్సిలో అన్నిటికి మాత్రం సేమ్ ఉంటాయి ఎస్ఎస్సి విషయానికి వస్తే. ఓకేనా, అది బట్ మీకు మంచి లెవెల్లోనే ఎక్స్ప్లెయిన్ చేశాను. నార్మల్ లెవెల్ కాకుండా మంచిగా అర్థమయ్యేటట్టు కంటెంట్ ఓరియంటెడ్ మంచి కంటెంట్, యూనిక్ కంటెంట్ తోటి చేశాను యాప్లో. ఓకేనా, అది చూడండి ఇక్కడ ఎఫెక్ట్ అమ్మ. చూడండి జనరల్గా ఈ రెండింటికి మీనింగ్ డిఫరెన్స్ ఏమొస్తుందంటే, ఇఫెక్ట్ అనేది మనకి ఏంటంటే నౌన్ ఫామ్ అమ్మ, ఎఫెక్ట్ అనేది ఏంటంటే వెర్బ్ ఫామ్ అమ్మ. సింపుల్ డిఫరెన్స్. మీరు దాన్ని నౌన్ రూపంలో రాసేటప్పుడు ఏం చేయాలి అంటే ఇఫెక్ట్ యూజ్ చేసుకోవాలి, ఈఎఫ్ఎఫ్ఈసిటీ స్పెల్లింగ్ యూజ్ చేసుకోవాలి. అదే దాన్ని వెర్బ్ రూపంలో రాసేటప్పుడు ఏం చేయాలంటే ఏఎఫ్ఎఫ్ఈసిటీ యూజ్ చేసుకోవాలి. ఓకేనా, సో ఈఎఫ్ఎఫ్ఈసిటీ నెక్స్ట్ ఏఎఫ్ఎఫ్ఈసిటీ డిఫరెన్స్ అది. ఓకేనా, కాబట్టి మీరు ఇక్కడ ఆప్షన్ చూస్తే హ్యాస్ బీన్ ఎఫెక్టెడ్, చూడండి అసలు ఈడీ యాడ్ అయ్యేది దేనికి అసలు చెప్పండి. ఈడీ అనేది దేనికి యాడ్ అవుతుంది మనకి జనరల్గా, ఈడీ అనేది దేనికి యాడ్ అవుతుంది అంటే వెర్బ్కే కదా, ఆస్క్డ్. సో వెర్బ్ ఫామ్ ఉండాలి ఇక్కడ కంపల్సరీ, బీ ఫామ్ ప్లస్ V3. చూడండి ఎకానమీ అనేది ఎఫెక్ట్ అయ్యింది అని బై ఉంది కదా ఇక్కడ, అంటే ఇది ప్యాసివ్ వాయిస్లో ఉంది. ఇది అర్థం చేసుకోండి. మళ్ళీ ఇక్కడ ఎకానమీ ఎఫెక్ట్ చేసిందా, ఎకానమీ ఎఫెక్ట్ అయిందా, ఎకానమీ ఎఫెక్ట్ అయింది, ఇక్కడ బై ఉంది కాబట్టి మళ్ళీ అది కూడా చెప్పొచ్చు మనం సింపుల్గా, రైట్. మనకు ప్యాసివ్ వాయిస్లో ఉండాలి కాబట్టి ఇక్కడ బీ ఫామ్ ప్లస్ V3 ఉండాలి కదా. వెర్బ్ అంటే మనకు ఈఎఫ్ఎఫ్ఈసిటీనా ఏఎఫ్ఎఫ్ఈసిటీనా, ఏఎఫ్ఎఫ్ఈసిటీ ఉండాలి. ఇక్కడ మనకి ఈఎఫ్ఎఫ్ఈసిటీ ఇచ్చింది కదా, ఇది మనకు రాంగ్, అంటే ఇది మనకు రాంగ్. సో మనకు ఆప్షన్ 4 ఈజ్ ద ఆన్సర్. అది సో ఏఎఫ్ఎఫ్ఈసిటీకి ఈఎఫ్ఎఫ్ఈసిటీకి డిఫరెన్స్ తోటి క్వశ్చన్ అనేది వచ్చింది. ఓకేనా, ఆప్షన్ 4 ఈజ్ ద ఆన్సర్. క్లియర్గా చూసుకోండి అది. నెక్స్ట్ సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ యాంటోనిమ్ అంట. యాంటోనిమ్ అంటే ఏంటమ్మా, ఆపోజిట్ వర్డ్ అడుగుతున్నారు, రైట్. ఇక మనకు వర్డ్ అనలైజ్ చేసిన దాని యొక్క ఆపోజిట్ వర్డ్ అడుగుతున్నా అంతే. బ్లంట్ ఆబ్జెక్ట్స్ విల్ నాట్ హ్యావ్ దట్ మచ్ ఇంపాక్ట్. చూడండి ఇక్కడ అంటే బ్లంట్ ఆబ్జెక్ట్స్కి అంత ఇంపాక్ట్ అనేది ఉండదు అట. ఓకేనా, వాటికి అంత ఇంపాక్ట్ అనేది ఉండదు అని. ఓకేనా, చూడండి షార్ప్, ఆనెస్ట్, టారెడ్, లేమ్. జనరల్గా బ్లంట్ అంటే మీనింగ్ ఏంటంటే షార్ప్కు ఆపోజిట్, నాట్ షార్ప్ అంటూ ఉంటాం. బ్లంట్ ఆబ్జెక్ట్స్ అంటాం అంటే డల్. ఓకేనా, సో బ్లంట్ అంటే మీనింగ్ ఏంటంటే డల్, అన్షార్పెండ్ అంటాం. ఏమంటాం వాటిని, అన్షార్పెండ్ అంటాం. రాసుకోండి ఇక్కడ. బ్లంట్ అంటే ఏంటంటే అన్షార్పెండ్, మరి మనం బ్లంట్ ఆబ్జెక్ట్స్ అంటాం. అందుకే ఎఫెక్ట్ అనేది అంత ఉండదు, షార్ప్గా ఉంటే ఎఫెక్ట్ ఉంటుంది అని జనరల్గా అట్లా కూడా తీసుకోవచ్చు మనం, రైట్. బట్ మనకు దానికి ఆపోజిట్ ఏమొస్తుందంటే షార్ప్. బ్లంట్ అంటే షార్ప్గా లేనివి, దానికి ఆపోజిట్ ఏంటి, షార్ప్గా ఉన్నవి. బట్ మనకు ఆప్షన్ 1 ఈజ్ ద ఆన్సర్. ఆనెస్ట్ అంటామా దాన్ని, లేదు. ఆనెస్ట్ అంటే మనకు తెలుసు నిజాయితీ అని. ఓకేనా, టారిడ్ అంటే ఏంటమ్మా, హార్ట్, వెరీ హాట్ రీజియన్స్ అంటాం. టారిడ్ రీజియన్స్ అంటాం కదా, అది హాట్ అండ్ డ్రై అంటాం కదా, హాట్ అండ్ డ్రై అని. నెక్స్ట్ లేమ్. చూడండి ఇక్కడ లేమ్ అంటే జనరల్గా మీనింగ్ ఏంటంటే వీక్. ఎలా అంటే ఇంజూర్ అయిపోయిన వాళ్ళు, ఇప్పుడు కొంతమంది నడవలేకుండా ఉంటారు. ఓకేనా, లేమ్ అంటాం. ఓకే, నడవలేకుండా, కాలుకి ఏదో ఇంజూర్ అండి, నడవలేకుండా ఉంటే అనేబుల్ టు వాక్ అంటాం. వాళ్ళని ఏమంటామంటే లేమ్ పీపుల్ అంటూ ఉంటాం. ఓకేనా, సో లేమ్ అంటే వీక్ అయిపోవడం అనమాట. దాన్ని మనం ఇంకేమనొచ్చు అంటే చూడండి ఇక్కడ మేమ్డ్ అనొచ్చు. ఇంజూర్డ్ అని వాళ్ళు, ఇంజూర్డ్ అయిన వాళ్ళు, ఎస్పెషల్లీ లెగ్స్ లేమ్ అంటూ ఉంటాం అది. ఓకేనా, ఇప్పుడు మనకి ఇక్కడ ఆన్సర్ వస్తుందంటే ఆప్షన్ 1 ఈజ్ ద ఆన్సర్. క్లియర్. హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ఇంగ్లీష్ బై సందీప్ సార్ యూట్యూబ్ ఛానల్. ఈ షార్ట్లో మీకు ఏంటంటే మనకి ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ ఇంగ్లీష్ ఫుల్ కోర్స్. ఓకేనా, సో ఇంగ్లీష్ ఫుల్ కోర్స్ని మీకు ఓన్లీ 99 రూపీస్కే సో మన యాప్లో అనేది రెడీగా ఉంది. మీరు యాప్ని ప్లే స్టోర్ నుంచి ఇంగ్లీష్ బై సందీప్ సార్ అని డౌన్లోడ్ చేసుకోవచ్చు. మన ఛానల్ డిస్క్రిప్షన్లో కూడా మీకు ఈ లింక్ ఉంటుంది, ఈ మన యాప్ యొక్క లింక్ ఉంటుంది, దాన్ని కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు, రైట్. నెక్స్ట్ మీకు ఏంటంటే 40 days వ్యాలిడిటీ తోటి ఓన్లీ 99 రూపీస్కే. ఓకేనా, సో మీకు ఏం ప్రాబ్లమ్స్ ఉన్నా సరే ఈ నెంబర్కు డయల్ చేయండి, రైట్. కోర్స్ అనేది మీకు అల్టిమేట్గా ఉంటుంది, ఫుల్ అప్డేటెడ్ కోర్స్ అనమాట. ఓకేనా, ఫుల్గా అప్డేటెడ్ కోర్స్ అనమాట ఈ కోర్స్ అనేది. కాబట్టి సో కంపల్సరీ బై చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియో షేర్ చేయండి ప్రతి ఒక్కరు. ఓకేనా, ఎందుకంటే ఎంతోమంది తెలియక చాలామంది ఏంటంటే వేరే కోర్సు తీసుకుంటారు. మీరు అల్టిమేట్ కంటెంట్ ఉంటుంది, అప్డేటెడ్ కంటెంట్ ఉంటుంది, గ్రామర్ ప్లస్ వొకాబులరీ.
ఓకేనా, అవన్నీ క్లియర్గా ఉంటుంది. ఓకేనా, సో కంపల్సరీ కోర్స్ని బై చేయండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ క్వశ్చన్, 7th క్వశ్చన్ ఇక్కడ. సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ యాంటనిమ్ ఆఫ్ ద గివెన్ వర్డ్. చూడండి ఇక్కడ యాంటనిమ్ అడుగుతుంది దీనికి, రైట్. చూడండి మనకి ఏంటి ఇచ్చిండి ఇక్కడ, సేజ్. సేజ్ అనే వర్డ్ ఇచ్చిండి, రైట్. సో సేజ్ అంటే జనరల్గా మీనింగ్ ఏమొస్తుంది అంటే వైస్ పీపుల్ అని. ఓకేనా, వైస్ పీపుల్ అంటూ ఉంటాం. వీళ్ళని మనం ఇంకేమనొచ్చు అంటే జుడిషియస్, అంటే నాలెడ్జబుల్ పీపుల్ అన్నమాట వీళ్ళు. సింపుల్గా ఏది కరెక్టు ఏది రాంగ్ అని తెలిసిన వాళ్ళు. నాలెడ్జ్ ఉండడం కాదు, నాలెడ్జ్ అనేది ఎక్కడ యూజ్ చేసుకోవాలి అని మొత్తం క్లియర్గా తెలిసిన వాళ్ళు వైస్ పీపుల్ అంటాం. ఓకేనా, వీళ్ళని మనం ఇంకేమనొచ్చు అంటే ప్రుడెంట్ పీపుల్. చాలా కేర్ఫుల్గా ఉంటారనమాట, ఏదైనా చేసేటప్పుడు కానీ ఏదైనా మాట్లాడేటప్పుడు కానీ. వైజ్ అనమాట, వాళ్ళని వైజ్ జుడిషియస్ అనమాట. అంటే మంచి డెసిషన్, కేర్ఫుల్ డెసిషన్స్ తీసుకుంటారు వీళ్ళు. ఓకేనా, కాబట్టి ప్రుడెంట్ అంటాం, వైజ్ అంటాం, జుడిషియస్ అంటాం, సేజ్ అంటాం వాళ్ళని, రైట్. మరి వీళ్ళకి ఆపోజిట్ ఏంటమ్మా చూడండి ఇక్కడ, యూజ్లెస్, థ్రెటనింగ్, ఫులిష్, ప్లెయిన్. దీనికి కరెక్ట్ ఆపోజిట్ ఏమొస్తుందంటే చూడండి, వైజ్ అంటే పాజిటివ్ వర్డ్ కదా, దానికి కంపల్సరీ ఆపోజిట్ వర్డ్ అంటే నెగిటివ్ ఉండాలి. ఇక్కడ ఆప్షన్ చూస్తే అన్ని మనకి జనరల్గా యూజ్లెస్ అంటే నెగిటివే, థ్రెటనింగ్ అన్నా నెగిటివే, ఫులిష్ అన్నా నెగిటివ్ వర్డ్ ఇది మనకు. ప్లెయిన్ అంటే అది పక్కన పెట్టేది మనకి ఆన్సర్ కాదు. మరి ఇక్కడ మనకు 3 నెగిటివ్స్ ఉన్నాయి. ఇక్కడ 3 నెగిటివ్స్ ఉన్నప్పుడు మీనింగ్ మాత్రం డిఫరెంట్గా ఉంది. థ్రెటనింగ్ ఫులిష్ కన్నా సంబంధం ఉందా లేదు. ఇక్కడ మనము మూడిట్లలో ఏదో ఒకటి ఆన్సర్ అవుతుంది మనకు, రైట్. మరి ఇక్కడ మనకు చూడండి ఇక్కడ యూజ్లెస్, యూస్ఫుల్, యూజ్లెస్ ఆపోజిట్ ఏంటి, యూస్ఫుల్ వస్తుంది. కాబట్టి మనకి ఇదైతే ఆన్సర్ కాదు. మనకి దానికి ఆపోజిట్ చూడండి ఇక్కడ, థ్రెటనింగ్ అంటే ఏంటమ్మా, థ్రెటనింగ్ అంటే ఏంటి, భయపెట్టేది అని. భయపెట్టేదాన్ని ఏమంటాం మనం, టెమోరస్, టిమిడ్ అంటాం కదా, టెమోరస్, టిమిడ్ అంటూ ఉంటాం. ప్యానిక్ అంటాం కదా, బట్ మనకు భయపెట్టేది, ఇది మనకు ఆన్సర్ కాదు, రైట్. నెక్స్ట్ మనకు ఆన్సర్ ఏమొస్తుందంటే ఫులిష్ అనమాట. వీడేమో మంచి తెలివైన వాడు, సేజ్ అంటే వైస్ పీపుల్, జుడిషియస్ పీపుల్ అండ్ వీళ్ళేంటి దానికి ఆపోజిట్ ఏంటంటే ఫులిష్ పీపుల్ అనమాట. కాబట్టి ఫులిష్ అంటాం. సో మనకు ఆప్షన్ 3 ఈజ్ ద ఆన్సర్. ప్లేన్ అనేది కూడా కాదు, ఆప్షన్ 3. 8th క్వశ్చన్ చూడండి ఇక్కడ, ఇది చాలా సింపుల్ క్వశ్చన్. హోమోఫోన్స్ అడుగుతుండే, అంటే చూడడానికి ఆ వర్డ్స్ పలికేటప్పుడు సేమ్ ఉంటాయి అనమాట. ప్రొనౌన్సియేషన్ అనేది సేమ్ ఉంటుంది, కానీ మీనింగ్ డిఫరెంట్ ఉంటుంది మనకు. చూడండి ఇక్కడ, బిఫోర్ ప్లానింగ్ ఏ ట్రిప్కి ప్లాన్ చేసే ముందు కన్సిడరింగ్ ద డాష్ ఫర్ ద ట్రిప్ ఈజ్ నెసరీ. ఓకేనా, కన్సిడరింగ్ ద డాష్ ఫర్ ద ట్రిప్కి దేని కన్సిడర్ చేయాలంటారు అక్కడ, అమౌంట్, మనీ కన్సిడర్ చేయడం అనేది ఇంపార్టెంట్ అని, రైట్. కాబట్టి మనకు కన్సిడరింగ్ ద ఫియర్ అట్, రైట్. మరి ఇప్పుడు మనకు ఆన్సర్ వస్తుంది చెప్పండి, కన్సిడరింగ్ ద అమౌంటే కదా. ఓకేనా, టికెట్ ప్రైజే కదా, అంటే దానికి ఎంత అమౌంట్ అవుతుంది, దాన్ని ఏమంటాం చెప్పండి మనం, ఫెయిర్ అంటాం. ఫెయిర్ అంటాం, FARE, ఫెయిర్ అంటాం, రైట్. నెక్స్ట్ మనం ఫెయిర్ అంటే ఏంటమ్మా, ఆనెస్ట్గా, ఫెయిర్లీ అంటాం కదా, ఆనెస్ట్ అంటూ ఉంటాం. ఇది వేరే మనకు, FAIR అనేది వేరు, ఆనెస్ట్ అని. FARE అంటే ప్రైజ్ అనమాట, దానికి అయ్యే అమౌంట్ అనమాట, రైట్. అది ఈ టికెట్ ఫేర్ ఎంత అంటాం కదా, ప్రైజ్ అని, రైట్. నెక్స్ట్ 4 అంటామా లేదు, 4 అంటే ముందు అని. ఫియర్ అంటే భయం, ఫియర్ అంటే ఏంటి, భయం, రైట్. ఇది కూడా మనకు ఆన్సర్ కాదు. కాబట్టి ఆన్సర్ వస్తుంది ఇక్కడ ఆప్షన్ 2. సింపుల్ క్వశ్చన్. 9th క్వశ్చన్ చూడండి ఇక్కడ, డన్ ఫర్. జనరల్ మనకు డన్ ఫర్ అంటే మీనింగ్ ఏంటి, అది మనకి ఏంటంటే ఒక ఇడియం అమ్మ. ఇడియమ్స్ మీరు ఏం లేదు చూడండి, ఇడియమ్స్ అనేవి ఏంటంటే ప్రీవియస్ ఇడియమ్స్ ఎన్ని చూస్తే మీకు అంత బెనిఫిట్ చెప్తున్నాను కదా. ఈ వీడియోస్తో పాటు మీరు ప్రీవియస్ కూడా చూస్తూ ఉండండి, ఇంకా మోర్ వీడియోస్, ఎందుకంటే మనం 20 మార్క్ టెస్ట్లు ఇస్తాం, ఇవన్నీ ప్రీవియస్వి, రైట్. ఇంకా మీరు ఎక్స్ట్రాగా చూస్తూనే ఉండండి. చూడండి, మీరు డౌట్ వస్తే ప్రీవియస్ చూడండి, అందులో ఉంటాయి ఇవి. ఓకేనా, నెక్స్ట్ ఇప్పుడు డన్ ఫర్ అంటే జనరల్గా మీనింగ్ ఏమొస్తుంది అంటే స్పాయిల్ చేయడం అంటాం. ఓకేనా, డిస్ట్రాయ్ చేయడం అంటాం దాన్నే, రైట్. దాన్ని ఏమనొచ్చు అంటే మనము ర్యూన్ అంటూ ఉంటాం. ఓకేనా, ఫినిష్డ్ ఏ జాబ్ కాదు, డిప్రిషియేటెడ్ కాదు, రీట్రీటెడ్ కూడా కాదు. ఓకేనా, మనకు ఆన్సర్ వస్తుంది ర్యూన్ చేయడం అంటే ఏంటమ్మా, డిస్ట్రాయ్ చేయడం, డెమాలిష్ చేయడం అంటూ ఉంటాం, డిటోరియేట్ చేయడం అంటూ ఉంటాం, దాన్ని ర్యూన్ అంటాం. స్పాయిల్ చేయడం సింపుల్గా, డన్ ఫర్ అంటే మీనింగ్ అది ర్యూన్డ్ అంటూ ఉంటాం. రాసుకోండి, ఇంపార్టెంట్ వర్డ్ అది కూడా మనకు. ఓకేనా, అది నెక్స్ట్ 10th క్వశ్చన్ చూడండి. 10th క్వశ్చన్ మీరు కామన్ సెన్స్ తోటి ఆన్సర్ చేయొచ్చు సింపుల్గా, కొంచెం క్లియర్గా చదవండి, ఆన్సర్ వచ్చేస్తుంది సింపుల్గా. చూడండి ఇక్కడ ఏమంటున్నా అంటే, సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ మీనింగ్ ఆఫ్ ద అండర్లైన్డ్ ఇడియం దట్ కెన్ బి సబ్స్టిట్యూటెడ్ ఇన్ ద ఫాలోయింగ్ సెంటెన్స్, రైట్. ఇక్కడ ఏమంటున్నా అంటే, సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ మీనింగ్ ఆఫ్ ద అండర్లైన్డ్ ఇడియం. దీని యొక్క ఇడియం ఇచ్చింది అందులో సెంటెన్స్లో, దాని యొక్క మీనింగ్ అడుగుతుండు. సెంటెన్స్ చదివితే మీకు క్లియర్ అర్థమవుతుంది. చూడండి ఇక్కడ, ద న్యూ ప్రిన్స్ ఈజ్ నాట్ ఫిట్ టు హోల్డ్ ఏ క్యాండిల్ టు హిస్
డెడ్ ఫాదర్. ఓకేనా, అతడు ఫిట్ కాదు అట. జనరల్ మీనింగ్ అట్లుంది, అతడు ఫిట్ కాదు ఫ్రెండ్స్. అతని యొక్క ఫాదర్ క్యాండిల్ హోల్డ్ చేయడానికి అతడు ఫిట్ కాదు అంటుండు. మరి ఇప్పుడు ఇక్కడ ఆప్షన్ చూసుకోండి, చూడండి. నాట్ ఫిట్ టు హోల్డ్ ద క్యాండిల్ అంటే ఒకసారి ఆప్షన్ చూడండి. హోల్డింగ్ ద లైట్ అట, నెక్స్ట్ మనకు హోల్డింగ్ ఇన్ ఏ హై ఎస్టీమ్ అట, షోయింగ్ ద వే అట. చూడండి ఇక్కడ మనకు జనరల్గా అక్కడ నెగిటివ్ సెన్స్లో ఉంది, నెగిటివ్ సెన్స్లో ఉంది. అక్కడ నెగిటివ్ సెన్స్లో ఉంది కాబట్టి ఇక్కడ కూడా మనకి మీనింగ్ ఎలా ఉండాలి, జనరల్గా నెగిటివ్ సెన్స్లోనే ఉండాలి. కానీ ఇక్కడ మనకు నెగిటివ్ సెన్స్ ఉంది, అది ఈ మూడింటికి లేదు కాబట్టి మనము ఈ 3 ఆప్షన్స్ తీసేస్తే ఆప్షన్ 2 ఇస్ ద ఆన్సర్. కెనాట్ బి కంపేర్డ్ విత్, కెనాట్ టు బి కంపేర్డ్ విత్ అంటూ ఉంటాం. అంటే న్యూ ప్రిన్స్ని మనము అతని యొక్క డెడ్ ఫాదర్ తోటి కంపేర్ చేయలేము అని. అందుకే ఈజ్ నాట్ ఫిట్ టు హోల్డ్ ఏ క్యాండిల్. ఓకేనా, నెగిటివ్ ఉంది అక్కడ. మీరు ఒకసారి ఆప్షన్ చూడండి, ఇక్కడ క్లియర్గా నెగిటివ్ వస్తుంది. ఒకటే ఆప్షన్లో ఉంది నెగిటివ్ అనేది, రైట్, ఆ మీనింగ్ ఇచ్చేది. కాబట్టి ఆప్షన్ 2 ఇస్ ద ఆన్సర్. ఆప్షన్ 2. ఇలా మీరు ఏంటంటే క్వశ్చన్ చూసినప్పుడు ఒక్కసారి చదవండి నీట్గా, కామన్ సెన్స్ తోటి భయపడకుండా చదవండి, ఈజీగా ఆన్సర్ అనేది దొరికేస్తుంది మీకు సింపుల్గా. ఓకేనా, సో ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్, 11th క్వశ్చన్. చాలా సింపుల్ క్వశ్చన్ ఇది, చాలా సింపుల్ క్వశ్చన్. 2 మార్క్స్ వచ్చినట్టు ఇవైతే చూస్తే. చూడండి ఇక్కడ సెంటెన్స్ సబ్స్టిట్యూషన్, ఇది కూడా మీకు ఇంప్రూవ్మెంట్ లాగా, రైట్. సో చదవండి, అది మనకు రైట్ ఉంటేనేమో నో సబ్స్టిట్యూషన్, రాంగ్ ఉంటే వేరే దేనితోటన్నా స్ప్లిట్ చేయాలి, దేనితోటన్నా సబ్స్టిట్యూట్ చేయాలి. టు స్టే హెల్దీ, హెల్దీగా ఉండడానికి, టు స్టే హెల్దీ, హెల్దీగా ఉండడానికి యు మస్ట్ కీప్ అవే ఫ్రమ్ స్మోకింగ్. స్మోకింగ్కి దూరంగా ఉండాలంటారు. తప్పకుండా మీరు స్మోకింగ్కి దూరంగా ఉండాలి హెల్దీగా ఉండాలంటే. ఒకసారి ఆప్షన్ చదువుదాం. యూ కెన్ కీప్ అవే ఫ్రమ్ స్మోకింగ్. నెక్స్ట్, యూ విల్ కీప్ అవే ఫ్రమ్ స్మోకింగ్, యు మే కీప్ అవే ఫ్రమ్ స్మోకింగ్. ఈ ఆప్షన్ చదివితే యూ కెన్ కీప్ అవే అంటే మీరు ఉండగలరు అని. నెక్స్ట్, యూ విల్ కీప్ అవే అంటే మీరు ఉండాలి అని, ఫ్యూచర్లో ఉండాలి అని, అది ఫ్యూచర్ చెప్తుంది. యు మే కీప్ అంటే నువ్వు ఉండొచ్చు, స్మోకింగ్కు దూరంగా నువ్వు ఉండొచ్చు అని. ఇక్కడ అసలు ఈ సెంటెన్స్ సరిగ్గా చదివితే మీకు ఏమర్థం అవుతుంది, హెల్దీగా ఉండాలంటే మీరు తప్పకుండా, మీరు కంపల్సరీ స్మోకింగ్కి దూరంగా ఉండాలని ఇక్కడ సెన్స్ ఉందా లేదా, ఉంది. కాబట్టి సింపుల్ ఇక్కడ మనకు ఇదేంటిది, ఈ మూడింటి మీనింగ్స్ వస్తున్నాయి, మనకి అక్కడ రావట్లేదు. కాబట్టి మనకు ఆప్షన్ ఇచ్చింది కరెక్టే. సో నో సబ్స్టిట్యూషన్ ఈజ్ ద ఆన్సర్. షుడ్ అనేది కూడా కరెక్టే వస్తుంది మనకు. ఓకేనా, ఇప్పుడు మనకు అప్పుడు షుడ్ లేదు కదా ఇక్కడ. సో ఆప్షన్ 1 అనేది మనకు ఆన్సర్ అయిపోతుంది అమ్మ. కెన్, విల్, మే చెప్పకూడదు. ఎందుకంటే స్టేగా ఉండాలంటే, మీరు హెల్దీగా ఉండాలంటే కంపల్సరీ స్మోకింగ్కి దూరంగా ఉండాలి. అక్కడ కంపల్సరీ అనే మీనింగ్ వస్తుంది అక్కడ. మనకు కెన్ అనేది ఆ మీనింగ్ ఇవ్వదు, విల్ అనేది ఆ మీనింగ్ ఇవ్వదు, మే అనేది కూడా ఆ మీనింగ్ ఇవ్వదు. కాబట్టి ఆప్షన్ 1. సింపుల్ క్వశ్చన్. 12th క్వశ్చన్ చూడండి, ఇక్కడ చాలా సింపుల్. ఇది కూడా మీకు చూసే ఉంటారు. ఇది సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ సినోనిమ్. సినోనిమ్ అంటే మళ్ళీ సేమ్ మీనింగ్ ఇచ్చేవాడు అడుగుతుంది ఇక్కడ. గ్లిమ్స్ అట. చూడండి, గ్లిమ్స్, గ్లిమ్స్ అంటే మీనింగ్ ఏంటి చెప్పండి, గ్లాన్స్ అంటాం సింపుల్గా. ఓకేనా, సీత్రో అంటామా, దాన్ని చూడమంటామా లేదు. ఓకేనా, విజన్ అంటే ఏంటమ్మా, ఐసైట్ అని, అది మనకు ఆన్సర్ కాదు, గాక్ కూడా కాదు. ఆన్సర్ ఏంటిదంటే మనకు గ్లిమ్స్ అంటే గ్లాన్స్ అని, ఒక లుక్. గ్లాన్స్ ఇచ్చారు, ఒక గ్లిమ్స్ ఇచ్చారు అంటాం కదా, ఒక చిన్న లుక్, ఫస్ట్ లుక్ అంటాం కదా, జనరల్ సినిమాలో వస్తూ ఉంటుంది ఎక్కువ. ఒక ఫస్ట్ గ్లిమ్స్ వచ్చింది, ఫస్ట్ గ్లాన్స్ వచ్చింది, ఫస్ట్ లుక్ అంటాం కదా, అది మనకు. సో గ్లాన్స్, గ్లిమ్స్ రెండు సేమ్ మీనింగ్ అనమాట. విజన్ కూడా దానికి రిలేటెడ్, కానీ అది మనకు సైట్, సైట్కి సంబంధించి అనమాట. ఐ సైట్, సైట్ అంటే దాన్ని మనం విజన్ అంటాం, రైట్. ఇప్పుడు మనకు ఆప్షన్ 2. నెక్స్ట్ 13th క్వశ్చన్. సెలెక్ట్ ద ఇన్కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్ అట. ఇన్కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్, రైట్. చూడండి ఇక్కడ వర్డ్స్ ఏమున్నాయి, మోన్, డెఫినైట్, ఎక్స్టింగ్యూష్. నెక్స్ట్ వన్ ఇది మనకి ఏంటంటే కాన్సియన్షియస్, రైట్. చూడండి ఇక్కడ కాన్సియన్షియస్, ఎక్స్టింగ్యూష్, డెఫినైట్, మోన్. మోన్ స్పెల్లింగ్ కరెక్టే ఉంది. మోన్ అంటే ఏంటంటే చిన్నగా మూలగడం అంటూ ఉంటాం, ప్రెజర్స్ తోటి మూలగడం, అది ఏదో చెప్తూ ఉండడం అంటాం, మూలగడం. డెఫినైట్ అంటే డెఫినెట్గా, ఇది మనకు తెలిసింది. ఎక్స్టింగ్యూష్ అయిపోవడం అంటే ఏంటమ్మా, ఎండ్ అయిపోవడం. ఎక్స్ అంటే బయట మొత్తం అయిపోవడం అంటూ ఉంటాం, ఎక్స్ అంటూ ఉంటాం. ఓకేనా, ఆ మీనింగ్ అది అలా వస్తుంది జనరల్గా. ఎక్స్టింగ్యూష్ అయిపోవడం అంటే కంప్లీట్ అయిపోవడం, డిస్ట్రాయ్ అయిపోవడం, ఎండ్ అయిపోవడం అంటూ ఉంటాం, రైట్. నెక్స్ట్ మనకు ఇక్కడ చూడండి వర్డ్ చూడండి ఇక్కడ కాన్షియన్సస్. ఓకేనా, కాన్షియన్సస్ అంటూ ఉంటాం, రైట్. సో మన జనరల్గా సో దీని మీనింగ్ ఏమొస్తుంది అంటే డిలిజెంట్, హార్డ్ వర్కింగ్ అంటాం. ఓకేనా, కాన్షియన్సస్ అంటే మనకు మీనింగ్ ఏమొస్తుంది, డిలిజెంట్, హార్డ్ వర్కింగ్ పీపుల్ అంటాం. అయితే మనకు స్పెల్లింగ్ అనేది దీని స్పెల్లింగ్ రాంగ్ ఉందాం. ఎందుకంటే చూడండి ఇక్కడ జనరల్గా ఇలా ఉండడు స్పెల్లింగ్ అనేది, సి మిస్ అవుతుంది అక్కడ. చూడండి ఇక్కడ సి మిస్ అవుతుంది. ఓకేనా, ఇక్కడ సి అనేది మిస్ అయింది కాబట్టి సో ఇన్కరెక్ట్లీ స్పెల్డ్ ఉంది. ఇదే ఆప్షన్ 4 ఇస్ ద ఆన్సర్.
ఆప్షన్ 4 అనేది ఆన్సర్. దాని మీనింగ్స్ రాసుకోండి ఇక్కడ మీరు. డిలిజెంట్, హార్డ్ వర్కింగ్, పెయిన్స్ టేకింగ్, హార్డ్ వర్క్ చేసేవాళ్ళు అనమాట. డిలిజెంట్ పీపుల్ అంటాం. ఓకేనా, హార్డ్ వర్క్ చేసేవాళ్ళు, బాగా కష్టపడేవాళ్ళు. వీళ్ళ మనం ఇంకేమన్నా చూడండి ఇక్కడ ఇండస్ట్రియస్. చూడండి, నేను ఏవైతే మీకు వొకాబులరీ ఇచ్చానో అవన్నీ నీట్గా రాసుకోండి. మీకు వొకాబులరీ మీద వీడియోస్ అనేవి చేశాను. ఓకేనా, ఆ వీడియో ప్రతి ఒక్కటి క్లియర్గా చూడండి, క్లియర్గా రాసుకోండి. ఓకేనా, రైట్. ఆప్షన్ 4. 14th క్వశ్చన్ అమ్మా. ద ఫార్మర్స్ యూజ్ టు డాష్ సీడ్స్ బై దిస్ టైమ్. ఫిల్ ఇన్ ద బ్లాంక్. ఇది చూడండి, ఇక్కడ ఫార్మర్స్ ఏం చేయాలి? ఇక్కడ విత్తనాలను వేస్తారంటాం కదా. మరి అప్పుడు ఏమంటాం? SOEనా, SEWనా, లేకుంటే SOనా, లేకపోతే SOWనా? SOW. ఓకేనా, సో వెర్బ్ ఫామ్ ఇది మనకు. ఓకేనా, ఆప్షన్ 3 ఇస్ ద ఆన్సర్. ఆప్షన్ 3 సీడ్స్. ఓకేనా, విత్తనాలు వేయడం అంటాం కదా, సో అంటూ ఉంటాం. ఓకేనా, సోన్ V1 V2 V3 V1 V2 V3. అది ఇది మనకి సింపుల్ వెర్బ్ ఫామ్స్ అనమాట. అవి వెర్బ్ ఫామ్ తెలిసి ఆన్సర్ వచ్చేసినట్టు ఇక్కడ. రైట్, చూడండి నెక్స్ట్ క్వశ్చన్ మీకేంటి? సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ యాంటోనిమ్. చూడండి, ఇక్కడ మీకు వొకాబులరీలు చెప్పాను ఇవి. ఓకే, వొకాబులరీ వర్డ్ వచ్చింది మనకి ఎక్స్ట్రావగెంట్. చూడండి ఇక్కడ ఎక్స్ట్రావగెంట్ అమ్మ. ఎక్స్ట్రావగెంట్ అంటే మీనింగ్ ఏం చెప్పండి? ఎక్స్ట్రా ఖర్చు పెట్టే వాళ్ళని ఏమంటాం మనం? ఎక్స్ట్రావగెంట్ అంటాం. మరి దానికి ఆపోజిట్ ఏం రావాలి మనకు? తక్కువ ఖర్చు పెట్టేవాళ్ళు. ఏం రావాలి మనకు మీనింగ్? తక్కువ ఖర్చు పెట్టేవాళ్ళు. మరి తక్కువ ఖర్చు పెట్టేవాళ్ళు అంటే వాళ్ళు చెప్పండి. ఇక తక్కువ ఖర్చు పెట్టేవాళ్ళు అంటే ఫ్రూగల్ పీపుల్ వచ్చింది కదా, ఇది మనకు ఫ్రూగల్ పీపుల్. చూడండి ఇక్కడ మీకు ఫ్రూగల్ పీపుల్ అన్నా, ఎకనామికల్ పీపుల్ అన్నా, క్యాలిక్యులేటివ్ పీపుల్ అన్నా. ఓకేనా, నెక్స్ట్ మనం ఏంటంటే థ్రిఫ్టీ పీపుల్ అన్నా, పార్సిమోనియస్ అన్నా. ఓకేనా, అన్ని వర్డ్స్ రాయించాను క్లియర్గా, మీరు అన్ని నీట్గా చూసుకోండి. ఓకేనా, ఇప్పుడు మనకు ఎక్స్ట్రావగెంట్ అంటే దానికి ఆపోజిట్ వర్డ్ ఇది వస్తుంది, తక్కువ ఖర్చు పెట్టే వాళ్ళు అనమాట. స్టింజీ పీపుల్ అంటాం వీళ్ళని, దీనికి. రైట్, అది నెక్స్ట్ ఎక్స్ట్రావగెంట్ అంటే ఏంటమ్మా? ఎక్స్ట్రా ఖర్చు పెట్టే వాళ్ళని వాళ్ళు ఏమంటాం మనం? స్పెండ్ థ్రిఫ్ట్ అంటాం. ఇక్కడ మీకు కొన్ని వర్డ్స్ రాసుకోండి. స్పెండ్ థ్రిఫ్ట్, బాగా ఖర్చు పెట్టేవాళ్ళు. ఇర్రెస్పాన్సిబుల్ పీపుల్ అంటూ ఉంటాం వీళ్ళని. రైట్, ఇంకో మీకు ఒక 2 ఇంపార్టెంట్ వర్డ్స్ రాస్తారు చూడండి, అక్కడ కూడా మీకు ఇవి చెప్పలేను. సో ప్రోడిగల్, నెక్స్ట్ వన్ ప్రొఫ్లిగేట్. ప్రొఫ్లిగేట్ అమ్మ, ఈ 2 వర్డ్స్ చాలా ఇంపార్టెంట్ వర్డ్స్ ఇవి. ప్రోడిగల్ అన్నా ప్రొఫ్లిగేట్ అన్నా మీనింగ్ ఏంటంటే ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టడం, ఎక్స్ట్రా ఖర్చు పెట్టడం అంటాం. ఎక్స్ట్రావగెంట్ అనే వాటికి సినోనిమ్స్ అవుతాయి ప్రోడిగల్, ప్రొఫ్లిగేట్. ప్రోడిగల్ అన్నా ప్రొఫ్లిగేట్ అన్నా సేమ్ మీనింగ్. ఎక్స్ట్రావగెంట్ అంటాం, ఎక్కువ ఖర్చు పెట్టేవాళ్ళు. వీళ్ళని లావిష్ అంటే ఏంటి? ఎక్స్ట్రా ఖర్చు పెట్టేవాళ్ళు అనమాట. అది మనకు ఆన్సర్ వస్తుందంటే దానికి ఆపోజిట్ ఆప్షన్ 1 ఫ్రూగల్ అంటాం, తక్కువ ఖర్చు పెట్టేవాళ్ళు. రైట్, విక్డ్ అంటే ఏంటమ్మా? బ్యాడ్, ఈవిల్ అంటూ ఉంటాం. విక్డ్. మీన్ అంటే దాని మీనింగ్ అని. రైట్, మనకు ఆన్సర్ కాదు. వేస్ట్ఫుల్. చూడండి ఇక్కడ వేస్ట్ఫుల్ అంటే ఏంటి? వేస్ట్ఫుల్ అంటే ఎవరమ్మా? ఎక్కువ ఖర్చు పెట్టే వాళ్ళే కదా. వేస్ట్ఫుల్ అంటే ఎక్స్ట్రావగెంట్కి సినోనిమ్ అనమాట. ఓకేనా, వేస్ట్ఫుల్ అంటే మనీని వేస్ట్ చేసేవాళ్ళు అని, వేస్ట్ఫుల్ అనమాట. రైట్, కాబట్టి మనకు ఆప్షన్ 4 అనేది సినోనిమ్ అవుతుంది. ఓకేనా, అది కూడా మనకు ఆన్సర్ కాదు. సో ఆన్సర్ వస్తుంది ఆప్షన్ 1 ఈజ్ ద ఆన్సర్. ఆప్షన్ 1. హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ఇంగ్లీష్ బై సందీప్ సార్ యూట్యూబ్ ఛానల్. ఈ షార్ట్లో మీకు ఏంటంటే మనకి SSC GD కానిస్టేబుల్ ఇంగ్లీష్ ఫుల్ కోర్స్. ఓకేనా, సో ఇంగ్లీష్ ఫుల్ కోర్స్ని మీకు ఓన్లీ 99 రూపీస్కే సో మన యాప్లో అనేది రెడీగా ఉంది. మీరు యాప్ని ప్లే స్టోర్ నుంచి ఇంగ్లీష్ బై సందీప్ సార్ అని డౌన్లోడ్ చేసుకోవచ్చు. మన ఛానల్ డిస్క్రిప్షన్లో కూడా మీకు ఈ లింక్ ఉంటుంది, ఈ మన యాప్ యొక్క లింక్ ఉంటుంది, దాన్ని కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. రైట్, నెక్స్ట్ మీకు ఏంటంటే 40 days వ్యాలిడిటీ తోటి ఓన్లీ 99 రూపీస్కే. ఓకేనా, సో మీకు ఏం ప్రాబ్లమ్స్ ఉన్నా సరే ఈ నెంబర్కు డయల్ చేయండి. రైట్, కోర్స్ అనేది మీకు అల్టిమేట్గా ఉంటుంది, ఫుల్ అప్డేటెడ్ కోర్స్ అనమాట. ఓకేనా, ఫుల్గా అప్డేటెడ్ కోర్స్ అనమాట ఈ కోర్స్ అనేది. కాబట్టి సో కంపల్సరీ బై చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియో షేర్ చేయండి ప్రతి ఒక్కరు. ఓకేనా, ఎందుకంటే ఎంతోమంది తెలియక చాలామంది ఏంటంటే వేరే కోర్సు తీసుకుంటారు. మీరు అల్టిమేట్ కంటెంట్ ఉంటుంది, అప్డేటెడ్ కంటెంట్ ఉంటుంది, గ్రామర్ ప్లస్ వొకాబులరీ. ఓకేనా, అవన్నీ క్లియర్గా ఉంటుంది. ఓకేనా, సో కంపల్సరీ కోర్సుని బై చేయండి. థ్యాంక్ యూ. రైట్, నెక్స్ట్ మీకు ఏంటంటే చూడండి, ఇంకా క్లోజ్ టెస్ట్ వచ్చింది. చూడండి జాగ్రత్తగా చూడండి క్లోజ్ టెస్ట్. మీరు చాలామంది అడుగుతూనే ఉన్నారు. ఓకే, మీరేం వరీ కాకండి, నేను చేస్తాను క్లోజ్ టెస్ట్ మీద వీడియోస్, మీరు ఏం వరీ కాకండి. ఓకేనా, చూడండి ఇక్కడ మీకు ఏంటంటే క్లోజ్ టెస్ట్. చూడండి సింపుల్, మెల్లగా అర్థం చేసుకోండి, సింపుల్గా ఆన్సర్ చేయొచ్చు, భయపడాల్సిన అవసరం ఏం లేదు. చూడండి ఇక్కడ
ద గ్రేట్ డిప్రెషన్ మనకి హిస్టరీకి సంబంధించిన టాపిక్ ఇది. బ్లాంక్ ఆన్సర్ రాకపోతే కిందికి వెళ్ళండి ఒకసారి. ఇంకోటి టెన్స్ని అర్థం చేసుకోవడం కూడా ఇంపార్టెంట్. ఫస్ట్ మీరు ఏం చేయాలంటే ప్యాసేజ్ చూసినప్పుడు ఓకే ప్యాసేజ్ అనేది మనకు ఒక స్టోరీనా లేకపోతే నార్మల్ చెప్తున్నా చూడండి టెన్స్ ఎలా ఉందో చూడండి. టెన్స్ అలా ఉన్నప్పుడు కొన్ని ఆప్షన్స్ టెన్స్ రిలేటెడ్ కూడా ఉంటాయి. 2 ప్రెసెంట్ ఉంటాయి, 2 పాస్ట్ ఉంటాయి. స్టోరీ పాస్ట్లో ఉందనుకోండి పాస్ట్ అయితే వెళ్ళాలి. స్టోరీ ప్రెసెంట్లో ఉందనుకోండి నార్మల్గా ఉందనుకోండి నార్మల్గానే ఉండాలి. అది ఓకే, అది కూడా చూసుకోండి. మళ్ళీ ఆప్షన్స్ ఎలిమినేట్ చేస్తానికి ఉపయోగపడతాయి. గ్రేట్ డిప్రెషన్ ఇంకా వాజ్ అంటుంది కాబట్టి జనరల్గా ఎక్కడ ఉంది, ఇది మనకు పాస్ట్లో ఉంది. ఇక్కడ ఆప్షన్స్లో అన్నిట్లలో నార్మల్గా ఏదన్నా క్వశ్చన్లో ప్రజెంట్ పాస్ట్ ఆప్షన్స్ 2 వచ్చినాయి అనుకోండి, ప్రజెంట్ ఆప్షన్స్ ఎలిమినేట్ చేయండి. ఇది ఒక చిన్న ట్రిక్ అనమాట అంతే. రైట్, ఎనివే చూడండి ఇక్కడ గ్రేట్ డిప్రెషన్ వాజ్ ఏ సివియర్ డాష్ ఎకనామిక్ డిప్రెషన్. చూడండి సివియర్ వరల్డ్ వైడా, స్టేట్ వైడా, నేషన్ వైడా, సిటీ వైడా చెప్పండి. గ్రేట్ డిప్రెషన్ అనేది మనకు దేని చూడండి ఇక్కడ మీరు ఇది అర్థం కాలేదు అనుకోండి కిందికి వెళ్ళండి ఒకసారి, కిందికి వెళ్ళండి. ఇన్ ద డికేడ్ డాష్ వరల్డ్ వార్ 2. వరల్డ్ వార్ 2 అట అంటే వరల్డ్ వార్ గురించి మాట్లాడుతుందంటే ఇది డిప్రెషన్ అనేది దేనికి సంబంధించింది, వరల్డ్ మొత్తానికి సంబంధించింది. కాబట్టి మనకు అప్పుడు సింపుల్ ఆన్సర్ ఏమొస్తుంది చెప్పండి, వరల్డ్ వైడ్ అంటాం, స్టేట్ వైడ్ కాదు. గ్రేట్ డిప్రెషన్ అనేది ఏంటిదమ్మా, వరల్డ్ వైడ్ వచ్చింది అది అప్పుడు. సో మీకు హిస్టరీ మీద కూడా కొంచెం నాలెడ్జ్ ఉంటే ఇది సింపుల్ అయిపోతుంది ఇంకా. ఓకేనా, ప్యాసేజ్ అంటే వాడు ఏదో క్రియేట్ చేయడు, ఏదో ఒక ప్యాసేజ్ తీసుకొని ఇస్తాడు. హిస్టరీనో, ఫిజిక్సో, కెమిస్ట్రీనో, ఎన్విరాన్మెంటో, ఓకేనా ఏదో ఒక సబ్జెక్టు, ఎకనామీనో ఏదో ఒకటి తీసుకొని అక్కడ ఇస్తాడు, కరెంట్ అఫైర్స్ ఏదో ఒకటి అనమాట అది. ఓకేనా, ఫస్ట్ బ్యాంక్లో మనకి ఏమొస్తుంది చెప్పండి, వరల్డ్ వైడ్ వస్తుంది, వరల్డ్ వైడ్ వచ్చేస్తుంది. రైట్, నెక్స్ట్ సెకండ్ బ్యాంక్ చూడండి. సెకండ్ బ్యాంక్ చూడండి ఇక్కడ, సెకండ్ బ్యాంక్ చూస్తే డికేడ్ డాష్ వరల్డ్ వార్ 2. చూడండి గ్రేట్ డిప్రెషన్ అనేది ఒక సివియర్ వరల్డ్ వైడ్ ఎకనామిక్ డిప్రెషన్ అంట ఇన్ ద డికేడ్. ఓకేనా, డికేడ్ ఎప్పుడు, వరల్డ్ వార్ 2. మరి వరల్డ్ వార్ 2కు ఆప్షన్ చూస్తే రిసీడింగా, సక్సీడింగా, నెక్స్ట్ మనకు ఓకే సారీ అది ప్రిసీడింగా. సో వరల్డ్ వార్ 2కు ముందా, వరల్డ్ వార్ 2 తర్వాతనా? జనరల్గా మనకు ఆన్సర్ ఏమొస్తుందంటే వరల్డ్ వార్ ముందా తర్వాత అంటే మనకు తెలియదు అనుకోండి, మనకు తెలియదు ఆన్సర్, తెలియదు ముందు తర్వాత తెలియదు. ఒకసారి మెల్లగా సెంటెన్స్ చదువుకుంటూ వెళ్ళండి. ఇన్ మోస్ట్ కంట్రీస్ ద డిప్రెషన్ డాష్ ఇన్ అబౌట్ 1929 అండ్ లాస్టెడ్ అంటిల్ ద లేట్ 1930s ఆర్ ఎర్లీ 1940s. అంటే ఇక్కడ మీకు ఏమర్థం అవుతుంది చూడండి, ఇక్కడ ఎప్పటి వరకు ఉందట, 1929లో స్టార్ట్ అయింది అండ్ లాస్టెడ్ అంటే అయిపోయింది అని. 1930s వరకు ఉందట, లేకుంటే కొన్నిసార్లు 1940s వరకు కూడా ఉందట. అంటే దాని మీనింగ్ ఏంటి, ఎప్పుడు వచ్చిందా గ్రేట్ డిప్రెషన్ అనేది? మనకి సెకండ్ వరల్డ్ వార్, ఫస్ట్ వరల్డ్ వార్ తెలుసు కదా జనరల్గా, మీకు ఒక ఐడియా అనేది దాని మీద ఉంటే ఇక మనకు సింపుల్ అయిపోతుంది. ఫస్ట్ వరల్డ్ వార్ ఎప్పుడు వచ్చింది మనకు 1914 నుంచి 1918 వరకు. సెకండ్ వరల్డ్ వార్ 1939 నుంచి 1945 వరకు. ఇక్కడ ఏమంటుండు, సెకండ్ వరల్డ్ వార్కు ముందా తర్వాత అంటుండు. సెకండ్ వరల్డ్ వార్ స్టార్ట్ అయింది ఎప్పుడు, 39లో స్టార్ట్ అయింది, 45లో అయిపోయింది. ఇక్కడ మనకి ఎప్పుడు ఈ గ్రేట్ డిప్రెషన్ ఎప్పుడు అయిపోయింది అంటుండు, 1940లో అయిపోయింది అంటుండు. ఇక్కడ లాస్ట్లో మ్యాక్సిమం 1940 వరకు అయిపోయింది అంటుండు. అంటే వరల్డ్ వార్ 2 కంటే ముందా తర్వాత వరల్డ్ వార్ 2కు ముందే వచ్చింది. కాబట్టి మనం సింపుల్గా ఏమని చెప్పొచ్చు చెప్పండి, ఇక్కడ ప్రిసీడింగ్ అని చెప్పొచ్చు. ప్రొసీడ్ కాదు, ప్రొసీడ్ అంటే దాంతో కంటిన్యూ అయిపోడు కాదు, ప్రిసీడింగ్ కూడా ఆన్సర్ వస్తుంది మనకు. సక్సీడింగ్ దాని తర్వాత కాదు, మనకు ప్రిసీడింగ్ అంటాం, దానికి ముందు వరల్డ్ వార్ 2కు ముందు అంటాం. కాబట్టి మనకు ఆప్షన్ ఇది ప్రిసీడింగ్ అమ్మ. సింపుల్ క్వశ్చన్, మీకు ఇక్కడ కొంచెం నాలెడ్జ్ ఉంటే అయిపోతుంది ఇక్కడ సింపుల్గా. రైట్, నెక్స్ట్ బ్లాంక్లో చూడండి, థర్డ్ బ్లాంక్ దగ్గరికి వెళ్ళండి. ఎంత సింపుల్ చూడండి. ఇన్ మోస్ట్ కంట్రీస్, ఓకే థర్డ్ బ్లాంక్ కదా, ఇన్ మోస్ట్ కంట్రీస్ చాలా కంట్రీస్లలో ద డిప్రెషన్ డాష్ ఇన్ అబౌట్, చాలా కంట్రీస్లలో డాష్ ఇన్ అబౌట్ అండ్ లాస్టెడ్ అంటిల్ ద లేట్ 19s. అని చూడండి ఇక్కడ దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ డిప్రెషన్ అనేది స్టార్ట్, ఫాలోడ్, ప్రొసీడెడ్, ఎండెడ్. చూడండి ఇక్కడ 1929లో అని చెప్పిండు, ఏదో ఏమైందో చెప్పిండు, అండ్ లాస్టెడ్ అంటే అయిపోయింది అని. అక్కడ ఎప్పుడు అయిపోయిందంట, ఎప్పటి వరకు అట 1930s వరకు ఉంది అని, లాస్టెడ్ అప్పటి వరకు ఉండి అయిపోయింది అని. కాబట్టి మనకు అప్పుడు ఇక్కడ కంపల్సరీ స్టార్టెడ్ అనే రావాలి కదా. ఇక్కడ ఇప్పుడు స్టార్ట్ అయింది, ఓకే 1929లో స్టార్ట్ అయింది, 1930 వరకు కొన్ని 1940 కంటే ముందు కూడా అనమాట అంటుంది. కాబట్టి మనకి సింపుల్గా ఇక్కడ స్టార్టెడ్ అనే రావాలి కదా. సో మనకి ఇక్కడ ఎండెడ్ ఎట్లా రాదు, ప్రొసీడర్ రాదు, ఫాలోవర్ రాదు, ఆన్సర్ వస్తుంది స్టార్టెడ్ అండ్ లాస్టెడ్, సింపుల్. ఓకే ఎండెడ్ అంటాం దాన్ని. కాబట్టి మనకు అప్పుడు ఆన్సర్ బ్లాంక్లో ఏమొస్తుంది చెప్పండి, ఇక్కడ ఆప్షన్ 1 ఈజ్ ద ఆన్సర్. మెల్లగా స్లోగా భయపడకుండా చూడండి, ఈజీ ఆన్సర్ వచ్చేస్తుంది. నెక్స్ట్
ఫోర్త్ బ్లాంక్ దగ్గర ఇక్కడ ఉంది ఫోర్త్ బ్లాంక్, రైట్. ఫోర్త్ బ్లాంక్ మనకి ఇప్పుడు ఏమైందట చూడండి, ఇక్కడ ఫోర్త్ బ్లాంక్లో క్లియర్గా చూడండి. ఇన్ ద 21st centuryలో ద గ్రేట్ డిప్రెషన్ ఈస్ కామన్లీ యూజ్డ్ యాజ్ అన్ ఎగ్జాంపుల్. గ్రేట్ డిప్రెషన్లో ఓకే 21st centuryలో గ్రేట్ డిప్రెషన్ని ఎలా యూజ్ చేస్తున్నారంటే ఎగ్జాంపుల్లా యూజ్ చేస్తున్నారట, యాజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ హౌ ఫార్ ద వరల్డ్ ఎకానమీ కెన్ డాష్. ఇప్పుడు గ్రేట్ డిప్రెషన్ అనేది మనకి అక్కడ డిప్రెషన్ అనేది ఏం చేసింది, ఎకానమీని డౌన్ చేసింది కదా, డౌన్ఫాల్ చేసింది కదా. కాబట్టి దాన్ని దేనికి ఎగ్జాంపుల్లా యూజ్ చేసుకోవచ్చు, ఎకానమీ అనేది ఎంతవరకు ఫాల్ అవుతుందో డౌన్ అవుతుందో చెప్పొచ్చు. కాబట్టి ఇక్కడ ఆప్షన్ చూసుకుంటే మనప్పుడు హౌ ఫార్ ద వరల్డ్స్ ఎకానమీ కెన్ నెగేటివ్, బ్యాక్ ట్రాక్, డిక్లైన్, స్లిప్. ఏమంటుంది చెప్పండి, డిక్లైన్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ అంటాం కదా. ఇవన్నీ మీకు ఏంటంటే వర్డ్స్, కొలొకేషన్ వర్డ్స్ ఇవన్నీ, ఓకేనా. అంటే దాని డిప్రెషన్ మనం ఎగ్జాంపుల్గా తీసుకొని యూజ్ చేస్తున్నామట ఇప్పుడు 21st centuryలో. ఎలా, ఎకానమీ అనేది ఎంతవరకు పడిపోవచ్చు అని, డిక్లైన్ కావచ్చు అని. కాబట్టి ఎకానమీ కెన్ డిక్లైన్, హౌ ఫార్ వరల్డ్స్ ఎకానమీ కెన్ డిక్లైన్ అంట. డిక్లైన్ అంటే ఏంటమ్మా, డిక్లైన్ అంటే పోవడం అనమాట, డిస్ట్రాయ్ అయిపోవడం, తగ్గిపోవడం అంటే ఉంటాం అది, ఓకేనా. బట్ మనకు ఆన్సర్ వస్తుంది ఇక్కడ ఆప్షన్ 3. నెక్స్ట్ ఇంకా చూడండి 20th క్వశ్చన్ చూడండి, లాస్ట్ క్వశ్చన్ మనకి ఏమైందండి ఇక్కడ, సెంటెన్స్ చూద్దాం ఇక్కడ చూడండి. ఎకనామిక్ హిస్టోరియన్స్ అట యూజువల్లీ డాష్ ద స్టార్ట్ ఆఫ్ ద గ్రేట్ డిప్రెషన్ టు ద, ఒక్క నిమిషం, రైట్. ఓకే ఇక్కడ చూడండి ఏం చదువుదాం సెంటెన్స్. ద డిప్రెషన్ ఆరిజినేటెడ్ ఇన్ ద యుఎస్, ఎకనామిక్ హిస్టోరియన్స్ యూజువల్లీ డాష్, రైట్. చూడండి డిప్రెషన్ అనేది ఎక్కడ ఒరిజినేట్ అయిందట, ఎక్కడ పుట్టింది అని, ఎక్కడ స్టార్ట్ అయిందంటే యుఎస్లో స్టార్ట్ అయిందట. కాబట్టి ఎకనామిక్ హిస్టోరియన్స్ యూజువల్లీ డాష్ ద స్టార్ట్ ఆఫ్ ద గ్రేట్ డిప్రెషన్ టు ద ఇది మనకు ఇక్కడ టు ద యాడ్ అండ్ డివాస్టేటింగ్ కొలాప్స్ ఆఫ్ యుఎస్ స్టాక్ మార్కెట్ ప్రైజెస్ ఆన్ 29th October 1929, రైట్. చూడండి ఇక్కడ స్టార్ట్ అయింది యుఎస్లో. ఎకనామిక్ డిప్రెషన్ అనేది ఎప్పుడు స్టార్ట్ అయిందంటే యుఎస్లో స్టార్ట్ అయిందట. సో ఏంటిది అది, డివాస్టేటింగ్ కొలాప్స్ ఆఫ్ యుఎస్ స్టాక్ మార్కెట్ ప్రైజెస్, ఓకేనా. అప్పుడు జరిగిన డిప్రెషన్ అనమాట. సో కాబట్టి ఎకనామిక్ హిస్టోరియన్స్ ఏం చేస్తారు, అప్పుడు ఏం చేశారంటే ఈ డిప్రెషన్ని, ఓకేనా, ఆ డిప్రెషన్ని దేనికి ఇచ్చారు అంటే ఈ యుఎస్ వల్ల జరిగింది కాబట్టి సో దానికి ఆ క్రెడిట్ మొత్తం దానికి ఇచ్చారు అని. కాబట్టి సింపుల్గా ఏం చెప్పొచ్చు అంటే ఎకనామిక్ హిస్టోరియన్స్ యూజువల్లీ మెరిట్, ఎంబ్లెమ్, అసైన్, అట్రిబ్యూట్ ద స్టార్ట్ ఆఫ్ గ్రేట్ డిప్రెషన్ టు. సో మనము అట్రిబ్యూటెడ్ టు అంట, అసైన్ టు కూడా అనొచ్చు. కానీ ఇక్కడ మీనింగ్ ఏంటంటే వాళ్ళు కారణమని. ఇప్పుడు ఐ అట్రిబ్యూటెడ్ టు దట్ అంటే నేను దానికి కారణము అని, ఆ క్రెడిట్ మొత్తం నాది అని, ఓకేనా. ఐ అట్రిబ్యూటెడ్ టు దట్ అంటే అది జరగడానికి కారణం నేను అని. కాబట్టి ఇక్కడ మీరు సింపుల్గా చదివితే ఇక్కడ ఏమంటారంటే ద డిప్రెషన్ ఆరిజినేటెడ్ ఇన్ ద యుఎస్. డిప్రెషన్ ఎక్కడ స్టార్ట్ అయిందట, యుఎస్లో స్టార్ట్ అయిందట. ఎకనామిక్ హిస్టోరియన్స్ యూజువల్లీ జనరల్లీ ఎకనామిక్ హిస్టోరియన్స్ ఏం చేస్తారు ఇక్కడ, మెరిట్ చేస్తారా, ఎంబ్లెమ్ చేస్తారా, అసైన్ చేస్తారా, అట్రిబ్యూట్ చేస్తారా అంటే అట్రిబ్యూట్ ద స్టార్ట్ ఆఫ్ గ్రేట్ డిప్రెషన్ టు ద మనకు యాడ్ అండ్ డివాస్టేటింగ్ కొలాప్స్ ఆఫ్ యుఎస్ స్టాక్ మార్కెట్ ప్రైజెస్. అంటే ఈ డిప్రెషన్ని వాళ్ళు దేనికి అట్రిబ్యూట్ చేస్తున్నారు అంటే ఈ గ్రేట్ డిప్రెషన్ దేనికి చేస్తున్నారంటే యుఎస్ మార్కెట్ ప్రైజెస్ సంబంధించి దానికి చేస్తారు అనమాట. ఎందుకంటే అక్కడే స్టార్ట్ అయింది కాబట్టి అది. కాబట్టి దానికి ఆ క్రెడిట్ మొత్తం దానికి ఇస్తున్నారని చెప్పాలి. సో మన క్రెడిట్ ఇవ్వడం అంటే దాని మీనింగ్ ఏమొస్తుంది ఇక్కడ మనకు అట్రిబ్యూట్ అంటాం. అసైన్ చేయడం అంటామా లేదు, ఎంబ్లమ్ కాదు, మెరిట్ కూడా కాదు. ఇప్పుడు మనం ఆప్షన్ 4 ఆన్సర్, అట్రిబ్యూట్ ఇస్ ద ఆన్సర్. అంటే క్రెడిట్ మొత్తం దానికి ఇచ్చారు అని, అట్రిబ్యూటెడ్ టు అంటాం కదా. కాబట్టి మనకు ఆప్షన్ 4 ఈజ్ ద ఆన్సర్. ఇది మనకు పేపర్ అమ్మ. మీకు కొంచెం మీనింగ్ తెలిసి ఇక్కడ అయిపోతుంది ఆన్సర్ ఈజీగా. సో ప్యాసేజ్ మీరు ఎలా అంటే క్లియర్ కట్గా అర్థం చేసుకుంటూ చదవండి, ఓకేనా. కొన్ని ఈజీగానే అయిపోతాయి మనకు. 5 క్వశ్చన్స్లలో 3 క్వశ్చన్స్ అయితే నార్మల్ అయిపోతాయి అమ్మ. మీరు ఏం భయపడకండి అసలే. క్లోజ్ టెస్ట్ అనగానే మనం అమ్మో ఎందుకు అందులోకి వెళ్ళడం అనవసరం అనుకోకండి అసలే. తెలిసిన క్వశ్చన్స్, ఈజీ క్వశ్చన్స్ ఉంటాయి కాబట్టి మీరు చూడండి కంపల్సరీ, ఇబ్బంది ఏం లేదు. ఫస్ట్ బ్లాంక్ రాకపోతే సెకండ్ బ్లాంక్ దగ్గరికి వెళ్ళండి. సెకండ్ బ్లాంక్ చూస్తే ఫస్ట్ బ్లాంక్ మీకు ఐడియా రావచ్చు, కాబట్టి క్లియర్గా చూసుకోండి. క్లోజ్ టెస్ట్ మీద కూడా వీడియో చేస్తాను క్లియర్గా, ఓకే. మీరు ఏం వరీ కాకండి, ఓకేనా. ఎగ్జామ్ వరకు నేను వీడియో చేస్తూనే ఉంటాను. అర్థమైంది కదా. అర్థం కాకపోతే మళ్ళీ చూడండి వీడియో, పర్లేదు.
ఓకేనా. ఇంకోటి ఏంటంటే ఎక్స్ప్లెనేషన్ నేను ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నా, వీడియో అనేది మళ్ళీ లెంత్ అవుతుంది కాబట్టి. ఓకేనా. కాబట్టి మీరు జాగ్రత్తగా చూసుకోండి. క్లియరా? అర్థమైంది కదమ్మా మీకైతే ఇది మీకు ఏంటంటే మార్క్ టెస్ట్ 17 ఇది మీకు ప్రీవియస్ క్వశ్చన్సే. ఓకే, ప్రీవియస్ పేపర్ ఇది ఒకటి, రైట్. అది సో మీరు ప్రతి ఒక్కరు వీడియో నచ్చినట్లయితే ప్రతి ఒక్కరు లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి అమ్మా. నా యాప్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది, క్లియర్ చూసుకోండి. మీకు ఒకటేసారి వీడియోస్ అనేది తీసుకురాలేను, మీకు మెల్లమెల్లగా అన్ని వీడియోస్ అనేది చేస్తాను. మీరు ఏం వరీగా అయితే కాకండి, అస్సలు వరీ కాకండి. ఓకేనా. సో మీకు వీడియోస్ అనేవి పెడుతున్నాం, డైలీ పెడుతూనే ఉంటాం. అంటే కోర్స్ రెడీ అయింది కానీ మీకు ఏంటంటే డైలీ అప్లోడ్ చేయాలి కాబట్టి మీరు డైలీ 3 to 4 అవర్స్ అయితే ఇన్వెస్ట్ చేయండి మీ టైంని ఇంగ్లీష్ మీద. ఓకేనా. ఇదమ్మా, రైట్. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ మార్క్ టెస్ట్. సో మీరైతే నా మార్క్ టెస్ట్లో అయితే ప్రతి ఒక్క వీడియో చూడండి అమ్మా, మీకు ఫ్రీగా క్లాసెస్ చేస్తున్నాను. సో నేను చాలా ఎఫర్ట్స్ పెట్టి మరీ చేస్తున్నాను, మీకు జాబ్ రావడం కోసమే ఎఫర్ట్స్ అనేవి పెట్టి చేస్తున్నాను. ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ మీకు జాబ్ రావడం కోసమే నేను ఇంత కష్టపడి మరీ చేస్తున్నాను. సో నాకు మాత్రం మంచి రిజల్ట్ అయితే తెచ్చిపెట్టాలి, అంతే. దట్స్ ఇట్. అదొక్కటే నా రిక్వెస్ట్. క్లియర్గా చూడండి వీడియోస్ అన్నీ, మీ ఫ్రెండ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళందరికీ షేర్ చేయండి. దట్స్ ఇట్. ఓకేనా. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.